ఇదే ట్రైలర్ కాబట్టి ట్రైలర్ లాంచ్ ఉంది. అయ్యో! ఇందాక చీకట్లో కూడా మీరు కనిపించారు. సో, డెఫినెట్‌గా లక్ ఉండాలి అంటారు చీకట్లో కనిపించడానికి కూడా. ఎందుకంటే ఆయనకి లక్కీ మీడియా ఉంది కాబట్టి కనిపించారు. బెక్కం వేణుగోపాల్ గారికి స్వాగతం, సుస్వాగతం. సో, 'బిగ్ బాస్ హౌస్' కాదు అందరితో కలిసి ట్రైలర్ లాంచ్ చేయించాలన్నారు. ఇప్పుడు అందరూ కలిసి ఎలా చేస్తారో అర్థం కావట్లేదు. మామూలుగా స్టేజ్ మీదకి పిలుస్తూ ఉంటాం. మేము కెమెరాలే అటు తిప్పితే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే స్టేజ్ మీద నిండేలా ఉంది. అందరూ కలిసి 'బిగ్ బాస్ హౌస్' శివన్న అందరిలో పెద్దనా అలా పెద్దనే కాబట్టి ఆయన అలా హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా చిన్నగా తయారయ్యారు ఆయన, ఇంకా యంగ్గా తయారయ్యారు ఆయన. సో శివన్న, శివ బాలాజీ గారు అండ్ బాలాదిత్య గారు ఇలా చాలామంది ఉన్నారు. అండ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఉన్న వాళ్ళందరినీ, అమర్ అందరూ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ ముందుకు వచ్చేస్తే బాగుంటుంది. ఒక యూనిటీ ఉండాలి మనకి, ఒక ఫ్యామిలీ కాబట్టి మనం అందరం. సన్నీ ట్రైలర్ అని చెప్తే అయిపోతుంది. ఎస్ రండి, ఇప్పుడు మనం చూద్దాం ట్రైలర్. అక్కడ నిలబడండి. ఇక్కడ నిలబడితే సరిపోదు మనకి. ఇంతమంది ట్రైలర్ లాంచ్ చేసినట్టు ఇప్పటివరకు నా కెరియర్లో ఎప్పుడు చూడలేదు. ఇది చలనచిత్ర సీమలోనే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరుగుతున్నట్టుంది. ఇది ఒక అద్భుత ఘట్టం అని చెప్పాలి, ఒక ట్రైలర్ని ఇంతమంది లాంచ్ చేయడం. సో ఎస్ రండి. నేను వీళ్ళ పేరు ట్రైలర్ లాంచ్ చేయబోయే గెస్ట్ల పేర్లు మామూలుగా చెప్తూ ఉంటాం. ఈ పేరు చెప్తేనే 2 రోజులు అయ్యేటట్టుంది నాకు వీళ్ళ పేర్లు చెప్పడానికి. ఏంటి సోయల్? సో ఎస్ అలాగే వీళ్ళందరితో పాటు బెక్కం వేణుగోపాల్ గారిని అండ్ ఏలూరు విజయ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ ట్రైలర్ లాంచ్ దీంట్లో. సో ఉషా పిక్చర్స్ మనందరికీ తెలుసు, ఏలూరు విజయ్ గారు, అండ్ అలాగే లక్కీ మీడియా మనందరికీ తెలుసు. సో బెక్కం వేణుగోపాల్ గారు. ఎస్ అందరు ఇట్టారండి. ఒక నిమిషం, నేను శివాలజీ గారు ప్లీజ్. బిగ్ బాస్ హౌస్కి మీరు వెళ్ళలే కదా, అయితే సంబంధం లేదు, మీరు ఇక్కడే కూర్చోండి అయితే. ఓకే, మీరు వెళ్ళారా? ఓకే, గోపి గారు మీరు అలా అడిగితే ఆయన ప్రొడక్షన్ హౌస్లో మీకు ప్లేస్ లేదంటారు. మళ్ళీ అలాంటి క్వశ్చన్లు అడగకూడదు మీరు. ఓకే, ఏంటి మీరు నా ఫ్యానా? నా వెనకాల ఎదురుతున్నారు? ఒక్క నిమిషం. ఓకే, బా ఎలా ఉందంటే ఇది మొత్తం ఒక పార్టీని గెలిపించేలా ఉన్నారు వీళ్ళు, అంతమంది ఉన్నారు, మెజారిటీ ఆఫ్ పీపుల్. ఓకే, మైక్ ఇస్తున్నాను నేను మీకు, ఇంకో మైక్ తీసుకున్నాను అమ్మా. ఓకే, ఇక్కడ కెమెరామ్యాన్కి నేను నచ్చినట్టున్నారు, ఆయన నన్నే ఫోకస్ చేస్తున్నారు. కొంచెం అటు కూడా ఫోకస్ చేస్తే వీళ్ళందరూ వస్తారు. మైక్ ఇవ్వండి. శివన్న మీరు అందరూ కలిసి. సోహెల్ మీరు వెనకాల కూడా బూట్ కట్ బాలరాజు కనిపిస్తుంది. అందరూ ఉన్నారు కదా. ఎస్, ఓన్లీ ఆడపిల్లలతో చేయించి, బిగ్ బాస్ నుంచి వచ్చిన ఆడపిల్లలతో చేయించి మేము అందరం వెనకాల నిలబడతాం. బాగుంటుంది. కాకపోతే అందరూ ఒకేసారి అరిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఒక్క నిమిషం, ఆడపిల్లలు అక్కడ వెళ్ళండి. శ్రీ సత్య గోదే, హిమజ, సిరి ఆడపిల్లలే. ఆడపిల్లలు అనగా సిరి అడి తిరుగుతుంది, అసలు నాకు సంబంధం లేదన్నట్టు. ఓకే, మెహబూబ్ ఆడపిల్ల ఎందుకు అయ్యారు? సన్నీ రెడీ. ఓకే, ఇక ఇంతకంటే మేము ఒక సింక్లో చేయలేము కాబట్టి నేను మా చీరల గురించి, జ్యువెలరీ గురించి తర్వాత హిమజ లిటరల్లీ ఎక్కడ కొన్నావు ఈ డ్రెస్ అని. ట్రైలర్ మీద కాన్సన్ట్రేషన్ లేదు అసలు మీకు. ఏమిటి మీరు వచ్చిన పని ఏంటి? మీరు అడుగుతున్న ఓకే, ఇప్పుడు మీరు అందరూ నేను 3, 2, 1 అంటాను, మీరు బూట్ కట్ బాలరాజు ట్రైలర్ లాంచ్ అనాలి. ఓకేనా? రెడీ? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలి సన్నీ, అందుకే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే రెడీ? 3, 2 అక్కడ ఉన్న వాళ్ళని కాదు మేము చెప్పేది, ఇక్కడ ఉన్న వాళ్ళకి. అవినాష్ 200 గూగుల్ పే చేసిండు వాళ్ళకి అందరికి వచ్చేటప్పుడు. ఓకే రెడీ? 3, 2, 1. బూట్ కట్ బాలరాజు ట్రైలర్ లాంచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇమీడియట్గా ఇవ్వాలి. మామూలుగా ట్రైలర్ అయితే మీరందరూ సెటిల్ డౌన్ అయ్యడానికి టైం పడుతుంది కాబట్టి మేము కొంచెం ఆగినాం. థ్యాంక్ యూ. అందరు కూర్చోండి అండ్ ప్లే ద ట్రైలర్. బూట్ కట్ బాలరాజు ట్రైలర్ ప్లే ఫాస్ట్గా.
బాలరాజు అన్న పేరుతో మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. గ్లోబల్ అంతా ఫేమస్ అవ్వడానికి గ్లోబల్ ఫిలిమ్స్ అని పెట్టుకొని ఈ చిత్రాన్ని మనందరికీ ప్రొడ్యూస్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ అలాగే ఇన్ అసోసియేషన్ విత్ కథ వేరే ఉంటుంది ప్రొడక్షన్స్. పండు అండ్ సోహెల్ కలిసి మరొక ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసారు. దీనిలో వచ్చిన లాభాలు మేము కూడా వేసుకుంటాం మా లోపల అంటారు అనమాట. అంత కాన్ఫిడెన్స్ అయితే ఉండింది. అండ్ అలాగే ఎండి పాషా గారు సో నిర్మాణంలో, శ్రీ కోనేటి దర్శకత్వంలో, బీమ్స్ ఇస్రోలియో మీ అందరికీ తెలుసు. సో బీమ్స్ గారు మంచి సినిమాలు, ధమాకా లాంటి సినిమాలు, బలగం లాంటి సినిమాలకి మ్యూజిక్ అందించిన బీమ్స్ గారు దీనికి పాటలు అందించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం అనుదీప్ కేవి సింగర్గా మనకు తెలుసు, హనుమాన్తో మ్యూజిక్ డైరెక్టర్గా, హనుమాన్తో మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మారి సో ఇప్పుడు ఈ చిత్రంలో కూడా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించడం జరిగింది. అనుదీప్ ఎక్కడో కూర్చున్నట్టున్నారు, అక్కడెక్కడో. ఎస్, ఇంతమంది ఉన్నారు హౌస్లో. డెఫినెట్గా సీట్లు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఫెబ్ 2కి సీట్లు థియేటర్లో కూడా ఫుల్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే సోహెల్ మనందరికీ పరిచయమే. సో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మనం వద్దన్నా కూడా మన లిస్ట్లో జాయిన్ అయిపోతారనమాట. ఎంత కాదన్నా బలవంతంగా వచ్చేస్తుంటారు జీవితంలోకి. అలా బలవంతంగా వచ్చి సెటిల్ అయిపోయే వాళ్ళు అనమాట సోహెల్. సో డెఫినెట్గా తన టాలెంట్ కనిపిస్తుందే ఉంది, గ్రేస్ కనిపిస్తుంది డాన్స్లో, డైలాగ్స్లో కానీ, ఆ మాడ్యులేషన్లో కానీ. అండ్ ఎట్ ద సేమ్ టైం సూపర్గా ఉందబ్బా, క్రేజీ నిజంగా. దావత్ లాంటి సినిమానే ఇదైతే. సో ఒక పేరు ఉంటుంది మామూలుగా టెలివిజన్ నుంచి ఆర్ఎల్స్ కొన్ని వేదికల మీద నుంచి వస్తే ఆ క్రేజ్ దక్కుతుందా లేదా, ఫేమస్ అవుతారా లేదా వెండి తెర మీద అని. నాకు తెలిసి ఏదో కథ వేరే ఉంది ఈసారి అయితే. సో అది చెరిపేసేటట్టున్నాడు, సూపర్ సక్సెస్ఫుల్గా నిలిచేటట్టున్నాడు. అండ్ కంగ్రాచులేషన్స్ టీం అందరికీ. అండ్ మేఘలేఖ కూడా డన్ గ్రేట్ జాబ్ కనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం. సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ ఎండి పాషా గారు వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. ఎంత చేశారు గూగుల్ పే? ఓకే, నెక్స్ట్ కొంచెం ఎక్కువ వస్తారు కదా, ఇంకొంచెం ఎక్కువ చేస్తుంటారు ఈయన నాకు తెలిసి. శ్రీ కోనేటి డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. బూట్ కట్ బాలరాజు చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ విఠల్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ కో ప్రొడ్యూసర్స్ పండు గారిని, మామిడిశెట్టి శ్రీనివాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. ఫస్ట్ టైం అనుకుంటారు రోల్ అయింది. యా, సో ఎస్, మరి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ టీం అందరినీ మనం వేదిక మీదకి పిలిచే ముందు ఈ చిత్రానికి సంబంధించిన టీం ఫోటో ఆప్ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ మనం వేదిక మీదకి పిలుద్దాము. అండ్ ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన అనుదీప్ కేవి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ బీమ్స్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. రీసెంట్ డేస్లో వేదిక ఏదైనా కూడా నేను బ్యాక్ టు బ్యాక్ కలవడం జరుగుతుందనమాట. సో అంత బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి. ఓకే, సో మరి ఈ చిత్రంలో యాక్టర్స్గా వర్క్ చేసిన కొంతమంది ఇక్కడ ఉన్నారు. సో అవినాష్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. చాలా ఫేమస్ ఈయన, ఎస్పెషల్లీ ఆయన మొక్కు చాలా ఫేమస్. యా కాదా, అదే కదా, యా యా తెలుసు తెలుసు. సో వివేక్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సిరి వేదిక మీద రావాల్సిందిగా స్వాగతిస్తున్నాము. తను బిగ్ బాస్ హౌసే కాదు, ఇక్కడ ఈ చిత్రంలో కూడా కనిపించారు కదా. సో సిరి, హాయ్ సిరి. సిరి, వేర్ ఆర్ యూ? సో మరి బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మేఘలేఖ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ఇప్పుడు పిలిచేద్దాం బూట్ కట్ బాలరాజుని లేట్ చేయకుండా. ఇక వెయిట్ చేస్తుండే ఎప్పుడు పిలుస్తామా అని చెప్పి. అండ్ అలాగే ఇవాళ అతిథులుగా విచ్చేసిన సో ఏలూరు విజయ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము, ఉషా పిక్చర్స్ నుంచి. సో డిస్ట్రిబ్యూటర్. సో అలాగే మంచి సినిమాల్ని మనందరికీ అందిస్తూ ఉంటారు, మంచి సినిమాగా మలుస్తూ ఉంటారనమాట. ప్రొడ్యూసర్ ఒక రేంజ్లో డబ్బులు పెట్టడమే కాదు, డబ్బులు ఎలా వస్తాయో కూడా సూత్రం ఆయనకు తెలుసు. అందుకే సక్సెస్ఫుల్ చిత్రాలను మనందరికీ అందించారు. లక్కీ మీడియా అధినేత మన బెక్కం వేణుగోపాల్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మీకే ఇంట్రో ఇచ్చాను బెక్కం వేణుగోపాల్ గారు, రండి. ఇంత ఇచ్చినందుకు మీరు కూడా పే చేయాలి, నాకు వీళ్ళే కాదు. రైటర్స్ రామ్ ప్రసాద్ గారిని, రాకేష్ గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మోకాళ్ళ నొప్పులకి అందుకే. ఓకే, ఒక ఫోటో ఫస్ట్ మనకి అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాము. ఓకే, ఒక్కసారి
ఛానల్స్ కోసం కూడా ఒక్క నిమిషం సుధాకర్. ఓకే. అయిపోతే చెప్పండి. ఓకే, మీకు ఓకే, వాళ్ళు ఓకే కదా. ఓకే, అయితే ఇప్పుడు ఒక ఫోటో కోసం ఐ రిక్వెస్ట్ సోహెల్, మేఘా అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ బీమ్స్ గారు, అనుదీప్ అండ్ విజయ్ గారు అండ్ బెక్కం వేణుగోపాల్ గారు మాత్రమే. విజయ్ గారు ప్లీజ్ జాయిన్. కొంచెం జరగమంట నాతో పాటు. లేదు, మీరు షర్ట్ బాగుంది. యా, ఒక్క నిమిషం సార్. ఛానల్స్ వేణుగోపాల్ గారు మీకు అన్నీ తెలుసు. ఓకే, ఒక్క నిమిషం. వాళ్ళని మనం పైకి పిలిచే లోపు యాక్చువల్లీ బీమ్స్ గారు వేరే ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి కాబట్టి బీమ్స్ గారు స్పీచ్ అయిపోనిద్దాం. సో యా, ఐ రిక్వెస్ట్ బీమ్స్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఫస్ట్ డైరెక్టర్ కోనేటి శ్రీను గారి గురించి చెప్పాలి. ఆల్మోస్ట్ 3 years పైన అయిపోయింది ఈ సినిమా జర్నీ. ఈ సినిమా శ్రీను గారి కోసం, ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన పాషా గారి కోసం, ఈ సినిమా కోసం రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి అందరినీ ఏకం చేసి సినిమాలో హీరోగానే కాకుండా నిజంగా చెప్పాలంటే ప్రతి పనిని తన పనిగా భావించి, ప్రతి ఒక్కరిని తన వాళ్ళుగా భావించి, ప్రతి మనిషిని తన మనిషిగా చూపించి, ఒక హీరోగా కాకుండా అందరిలో హీరోను చూస్తూ ఒక కింది స్థాయి నుంచి ఒక బిగ్ బాస్ దాకా, బిగ్ బాస్ నుంచి ఇవాళ ఒక వెండి తెరకు హీరో దాకా, హీరో నుంచి ఒక సక్సెస్ కోసం కష్టపడుతూ అందరినీ మమేకం చేసుకుంటూ కష్టపడుతూ పైకి వస్తున్నటువంటి, ఎదుగుతున్నటువంటి, మనందరి ముందు ఉన్నటువంటి మన సోహెల్ అన్న కోసం ఈ సినిమా ఆడాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వచ్చాం కదా 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు, అది పెద్ద విషయం కాదు, సహజంగా జరిగేదే. బట్ కానీ ఒక విషయం ఏంటంటే, అతని కష్టాన్ని నేను చూసా, ఆయన పడుతున్న శ్రమని నేను చూసా, ఆయన పడుతున్న ఇబ్బందిని నేను చూసా. అది ఆర్థిక పరంగా కావచ్చు, హార్దిక పరంగా కావచ్చు, బలం పరంగా కావచ్చు, సహకారం పరంగా కావచ్చు, అన్ని రకాలుగా మానసికంగా చాలా దృఢంగా ఉండి ఎంతటి కష్టాన్నైనా సరే, ఎంతటి ఒత్తిడి ఉన్నా సరే, ఎంతటి ఒడిదుడుకులు ఉన్నా సరే పాషా గారిని, కోనేటి శ్రీను గారిని వదలకుండా వాళ్ళిద్దరి చెయ్యి పట్టుకొని నేనున్నానని ఈయన, మేమున్నామని ఆయన, ఇలా వీళ్ళందరూ ఒక యూనిట్, మామూలు యూనిట్ కాదు. కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఇబ్బందులు పడుతూ, బాధలు పడుతూ, దుఃఖపడుతూ ఎలాగైనా సినిమాని ముందుకు నడిపించాలి, సినిమా రిలీజ్ చేయాలి, ఈ సినిమాతో సూపర్ సక్సెస్ని కొట్టాలని వాళ్ళు చేసినటువంటి శ్రమకి ఫస్ట్ ఈ సినిమా విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రావడానికి ప్రధాన కారణం సోహెల్ అన్న. సోహెల్ అన్న నాకు హీరో కాకముందు నుంచి, బిగ్ బాస్లోకి రాకముందు నుంచి తెలుసు. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎలాంటి సిచ్యువేషన్లని ఎదుర్కొని వచ్చాడని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. సోహెల్ అన్నకి ఈ సినిమా హిట్ అవ్వాలి కాదు, ఈ సినిమా హిట్ అయిన తర్వాత, ఈ సినిమా తర్వాత 10 సినిమాల ఆఫర్స్ రావాలి, ఆయన హీరోగా మున్ముందు నిలదొక్కుకోవాలి, నిలబడాలి,
మనందరికీ ఇకపైన హీరోగా ఆయన సినిమాలు చేస్తూనే ఉండాలి, ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి, వినోదం పంచుతూనే ఉండాలి, అది ఆ వినోదాన్ని మనందరం ఆనందిస్తూనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి. ఇకపోతే పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదని ఈ మధ్య మనందరికీ నిరూపించిన శివాజీ సార్ మన కళ్ళ ముందు ఒక ఆదర్శం, మనందరికీ ఒక ఆదర్శంగా నిలబడ్డటువంటి శివాజీ సార్, మీతో కలిసి కూడా రేపు నా పాటల్ని పంచుకోబోతున్నాను అండ్ నా సంగీతాన్ని పంచుకోబోతున్నాను. దేవుడి దయ వల్ల ఈరోజు ఇక్కడ మీకు శుభాకాంక్షలు చెప్పే అవకాశం దక్కింది. సోహెల్ అన్నకు థ్యాంక్ యూ అన్న. మీరు నన్ను సార్ మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. #90 అయితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ట్రెండ్ నడుస్తుంది. అండ్ బిగ్ బాస్లో మీరు ఒకటైతే మీకు చెప్తానండి, ఎవరు ఎక్కువ అనుకోకండి, బిగ్ బాస్లో నేను చాలా తక్కువ చూడడం, చాలా తక్కువ చూడడం. నాకు ఎవరో ఒక రీల్ షేర్ చేశారు వాట్సాప్లో, చేస్తే సార్ వాళ్ళ బాబు వచ్చేసి సార్ని డాక్టర్ లాగా ఏదో చెకప్ చేస్తూ చివరిలో ఒక మాట అంటారు అనమాట, నాన్న అనగానే ఆయన సందేహంగా చూడడం, నాన్న అనగానే ఆయన వేసుకున్న చిన్న మాస్క్ని తీయంగానే వాళ్ళిద్దరి కలయిక, వాళ్ళిద్దరి అంటే హత్తుకున్న ఆ కౌగిలి కావచ్చు, వాళ్ళు సార్ అక్కడ ఏడవడం కావచ్చు, అదంతా చూసినప్పుడు అనిపించింది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఆ రోజు ఏడ్చేశాను సార్. అంటే ఏడిపించేశారు నన్ను ఆ రోజు. సో అప్పుడు అనిపించింది పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని. ఇవాళ మీరే మా అందరికీ ఆదర్శం అని నేను నమ్ముతున్నా. ఇది నిజమని మీరందరూ భావిస్తున్నారని నేను నమ్ముతున్నా. సీను సార్ రండి. 65 కిలోలు ఉండే సీను సార్ 57 కేజీలకు వచ్చేసాడు 3 ఏళ్లలో. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా జరుగుతున్నప్పుడు సీను సార్కి ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యిందండి. చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆయన లెగ్ ఫ్రాక్చర్ అయింది, హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. నిజంగా చెప్పాలంటే లేచి నడవలేని స్థితిలో ఉన్న సీను గారు అవే దెబ్బలతోటి పట్టీలు కట్టుకొని వేరే వాళ్ళ సహాయంతో నా దగ్గరికి వచ్చి బీమ్స్ ఇది కాదు పాట, ఇలా కాదు లిరిక్స్, ఇలా కాదు మ్యూజిక్ ఇలా అని నాతో చెప్పి దగ్గరుండి మ్యూజిక్ చేయించుకున్నాడు. ప్రతి పాట పిన్ టు పిన్, ప్రతి పదం పిన్ టు పిన్. ఈ పాటలు చేశానంటే ఇందులో ఏదైనా మంచి మార్కులు అయినా నాకు ఇస్తున్నారంటే నాకు ఇవ్వద్దు, అది సీను గారి క్రెడిట్ అండి. ఆయన దగ్గరుండి చేసుకున్నారు, ఇది ఆయనది. ఇకపోతే నేను చెప్పాల్సిన వ్యక్తి, ఇంకొక మెయిన్ వ్యక్తి ఏంటంటే, నేను సోహెల్ అన్నని కలవడం కానీ, సీను సార్ని కలవడానికి కానీ, పాషా గారిని కలవడానికి ఒక మెయిన్ పిల్లర్ ఉందండి. ఆ మెయిన్ పిల్లర్ ఏంటంటే, సినిమాల్లో దిల్ రాజు గారి తర్వాత చిన్న దిల్ రాజు అని అంటారు, అందరికీ తెలుసు అది. సో బెక్కం వేణుగోపాల్ సార్ ఒకసారి రండి. సో ఈ టీంని నన్ను కలిపింది మా ఇద్దరిది ఒక పాట ఉంది, ఒకసారి అనండి. ఉండలేకపోతుందయ్యో మనసు నా మనసు, వెళ్ళలేకపోతుందయ్యో ఆ సంగతి నాకు తెలుసు. ఈ సినిమాలో బూట్ కట్ బాలరాజు టైటిల్ సాంగ్ ఉంటుంది. సో అలాగే ఈ సినిమాలో చేసినటువంటి అనుదీప్ కావచ్చు, అండ్ హీరోయిన్ గారు కావచ్చు, అండ్ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఉషా మూవీస్ వారు కావచ్చు, రాంప్రసాద్ అన్న కావచ్చు, అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్, ధన్యవాదాలు. చివరికి ఒక మాట, ఈ మధ్యనే బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా యొక్క శుభాకాంక్షలు అండి. మీరు ఫర్దర్గా ఇంకా కనబడాలి, మీ పేర్లు ఇంకా వినపడాలి, మున్ముందు మీరు సినిమాలో కూడా కనబడాలి, మీరు గెలవాలి, మీ గెలుపుని మేమందరం చూడాలి. ఒకరోజు నాకు ఒక మీడియా మిత్రుడు ఒక క్వశ్చన్ అడిగారు, భీమ్స్ గారు మీరు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది, సో మీ వెనక ఉన్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు, ముందు ఉన్న వాళ్ళకి చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు, మీరు మీ పరిస్థితి చూస్తేనేమో ఎక్కడో మధ్యలో తచ్చాడుతున్నారు ఏంటిదంటే, ఒకటి అన్నా నేను, మన జీవితంలో మనకు తెలిసిన పని చేయడానికి మనకు అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే అది విజయవంతమైతే అవి మన ఖాతాలోకి వస్తాయి. సో ముందుకెళ్ళిపోతున్న వాళ్ళందరినీ చూసి ఇబ్బంది పడడం మానేద్దాం, అభద్రతా భావానికి లోనవ్వడం మానేద్దాం, ముందుకెళ్తున్న వాళ్ళందరికీ కంగ్రాచులేట్ చెప్దాం, మన వెనకున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్దాం. మనం కూడా ముందు వెనక ఉన్న వాళ్ళందరినీ చూసి ముందుకెళ్తూ వెళదాము. ఎక్కడ అధైర్యపడకుండా, ఎక్కడ కూడా నిరాశపడకుండా జీవితాన్ని విజయవంతంగా నడపడానికి మనస్ఫూర్తిగా కృషి చేద్దాము. కాబట్టి ఒకటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కనిపించేదంతా, మనకు కనపడేదంతా, మనకు వినిపించేదంతా సులభంగా సౌలభ్యంగా ఏది ఉండదు. ఏది చెయ్యాలన్నా అది కష్టమే ఉంటుంది, అక్కడ నష్టము ఉంటుంది. అన్నిటినీ బేరీజు వేసుకొని
అన్నిటిని తట్టుకునే శక్తి ఉన్నప్పుడే దిగుతాం. కాబట్టి వచ్చాక భయపడ్డం బాధపడడం కంటే కూడా సముద్రం మధ్యలో ఉన్న వాళ్ళం ముందుకెళ్ళిన అదే దూరం వెనకెళ్ళిన అదే దూరం. కాబట్టి అలాగ మనం ధైర్యంతో ముందుకెళ్తేనే మిగతా విషయాలను సాధ్యమవుతాయని నమ్ముతున్నాను. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ సినిమాలో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, ఈ సినిమాలో కొత్త ప్రొడ్యూసర్ ఉన్నారు, అన్న కూడా సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నారు. సో మన అందరికీ రాబోయే వాళ్ళందరికీ ఈ మాటలు ఉపయోగపడతాయని ఎక్కువ టైం తీసుకున్నాను. ఇబ్బంది అనిపిస్తే క్షమించండి, మనస్ఫూర్తిగా ప్రేమించండి. జై బూట్ కట్ బాలరాజు. థ్యాంక్ యూ భీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మీ పాటలే కాదు మీ మాటలు కూడా చాలా బాగుంటాయి, అందుకనే ప్రేమిస్తూ ఉంటాం పాటల్ని మాటల్ని రెండింటినీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, భీమ్స్ గారికి వేరే వర్క్ ఉంది కాబట్టి వారిని ఇక్కడితో మనం పంపించేద్దాం, మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్లో కలుసుకుందాం ఆయన్ని. సో ఇప్పుడు మనం సోహెల్ నా పక్కకు వస్తే మనం మీ వాళ్ళందరినీ పిలిచేద్దాం కదా, మన వాళ్ళందరినీ పిలిచేద్దాం. యా, ఫస్ట్ ఎవరితో మొదలు పెడదాం? ఒక్కొక్క మంది అంటే ఒక్కొక్క ఫోటో కోసం అయితే అందరూ కావాలి మనకి, అందుకని యా ఒక పని చేద్దాం అయితే మనం మన టీమ్ స్పీచెస్ కంప్లీట్ చేసేద్దాం ముందైతే, వాళ్ళందరినీ పిలుద్దాం. నెక్స్ట్ ఓకేనా, పిలిచేద్దామా? ఓకే, ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? యా, ఫస్ట్ మనం ఐ రిక్వెస్ట్ ఆర్జే కాజల్. ఒక పంచేద్దాం, అసలు పేర్లు కాకుండా బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఉన్న వాళ్ళందరినీ రావాల్సిందిగా కోరుకున్నాం. శివబాలాజీ గారు, బాలాదిత్య గారు అండ్ శివాజీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ రిమైనింగ్స్ అన్ని వేదిక మీదకి రావాల్సిందిగా. బిగ్ బాస్ ఫ్యామిలీ అంతా స్టేజ్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, హిమజ అందరూ, కళ్యాణ్, యా శివ బాలాజీ వచ్చాం. శివ బాలాజీ, వా క్రేజీ. యా, అందరూ ఒకసారి వచ్చేస్తే మరొక ఫోటో ఆప్ అయిపోతే దెన్ మనం స్పీచెస్ స్టార్ట్ చేద్దాం. ఒక్కటి నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నా మా పరేషాన్ ఇమ్రాన్ కూడా రావాలని కోరుకుంటున్నా. పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్. యా శ్రీనివాసన్. ఓకే, ఓన్లీ శ్రీ సత్య మాత్రమే అడుగుతున్నారేంటి మీరు, వేరే వాళ్ళు? ఓకే ఓకే, వచ్చారా ఇమ్రాన్? ఇంకా రావడానికి టైం పడుతుందా? ఇమ్రాన్ కొంచెం ఫాస్ట్ అప్ చేయరా? ఓకే, ఇంకొక ఫోటో ఆప్ కోసం ఫోటో జర్నలిస్టులు ప్లీజ్ ముందుకు వచ్చి ఫోటో తీసుకోవచ్చు. మీరు ఒకసారి ఫామ్ చేయరా లైన్ మళ్ళీ ఒకసారి అందరూ. పరేషాన్ ఇమ్రాన్ వస్తారు, ఆయన కూడా జాయిన్ అవుతారు. ప్లీజ్ మీరు ఈలోపే కాస్త. యా, బిగ్ బాస్ ఫ్యామిలీ అందరూ వేదిక మీదకి వచ్చేస్తే మనం ఈ ఫోటో ఆప్ అయిపోతే మనం స్పీచెస్లోకి వెళ్ళొచ్చు. నాగార్జున గారు కదా, తర్వాత నెక్స్ట్ ఈవెంట్లో పిలుద్దాం మనం. నేను ఇంకా హౌస్లోకి వెళ్ళలేదు, మీరు యా కంటిన్యూ ప్లీజ్. ఫోటో అంటే సన్నీ ఎవరు అసలు టీం అందరూ? అనుదీప్ వెనక్కి వెళ్ళిపోయారు. అసలే ఆయన చూసారా మామూలు హిట్గా సాలిడ్ హిట్ కొట్టిండే హనుమాన్తో. అనుదీప్ ముందుకు రండి. అనుదీప్, పాషా గారు కూడా ప్రొడ్యూసర్ వెనక్కి నెట్టేశారు మీరు. టేస్టీ తేజ ఇప్పుడే వచ్చిండే టేస్ట్ చేయడానికి, బయట కాఫీ టేస్ట్ చేయడానికి. ఓకే ఓకే, ఫోటో ఫోటో ఫోటో. ఒక్క నిమిషం వెయిట్, వీడియో వస్తుంది. అందరూ అలా చెల్లా చెదురుగా ప్లీజ్ వద్దు, అలానే ఉండండి. ఓకే
ఓకే, ఫస్ట్ మనం ఒక పని చేద్దాం. ఫస్ట్ మనం ప్రొడ్యూసర్తో మాట్లాడిద్దాం. ఎండి పాషా గారు ఎక్కడున్నారు? ఒకటోసారి రెండోసారి కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. యా, పాషా గారు రండి. హాయ్, ఇక్కడ ట్రైలర్ లాంచ్కి వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ నుంచి 7 సీజన్ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. పాత్రికేయ మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ, మన ఏలూరు విజయ్ గారికి, మన బెక్కం వేణుగోపాల్ గారికి, మరియు ఆల్ మన టెక్నీషియన్స్ అందరికీ, మామిడిచెట్టి శ్రీనివాస్ గారికి అండ్ మణికుమార్ గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అందరికీ నా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎక్కువ రాదు స్పీచ్, సో ఏమనుకోద్దండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు అనుదీప్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సింగర్గా, అద్భుతమైన సింగర్గా తెలుసు, అండ్ మ్యూజిషియన్గా మారి సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ హిట్, బంపర్ హిట్ అలా అంటాం కదా, ఆ రేంజ్లో హనుమాన్తో హిట్ కొట్టడం జరిగింది. ఎస్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ చాలామంది మాట్లాడాలి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ సోహెల్, పాషా గారు అండ్ గోపి గారు. సినిమా నిజంగా సూపర్ మూవీ. నేను చాలా అసలు రికార్డింగ్ చేస్తున్నంతసేపు నవ్వుకుంటూ చేశాను. సో మీ అందరూ చాలా నవ్వుకుంటూ బయటకు వస్తారు థియేటర్లో. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ February 2nd. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ సోహెల్ ఎంత కష్టపడ్డాడంటే అసలు అన్ని రోల్స్ తనే ప్లే చేశాడనమాట పోస్ట్ ప్రొడక్షన్లో. సో ఆ కోఆర్డినేషన్ ఇది. అండ్ సోహెల్, యు ఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ వండర్ఫుల్ ఫ్రెండ్స్. సో బారంతా బాల్య స్నేహితులతో నిండిపోయినట్టు బిగ్ బాస్ వాళ్ళతో నిండిపోయింది ఇక్కడ. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్. మీ సక్సెస్ని ఇలానే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మ్యూజిక్ డైరెక్టర్గా. అండ్ నా రైటర్స్లో రాంప్రసాద్ గారు రండి. హలో, అదే కదా, వాట్సాప్ మెసేజ్లు రైటర్లు అనట్లేదు, సినిమాకి సంబంధించిన రైటర్స్ అంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ బాస్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. చాలా హ్యాపీగా ఉంది. నాకు బిగ్ బాస్ 8 చూస్తాను అనిపిస్తుంది మీ అందరం చూస్తుంటే. అక్కడ లాక్ చేస్తే బిగ్ బాస్ 8 యాక్చువల్గా ఇది. నెక్స్ట్ నాకు ఈ అవకాశం సినిమాకి ఫస్ట్ ఇచ్చిన బెక్కం వేణుగోపాల్ గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నెక్స్ట్ మా డైరెక్టర్ గారు కోనేటి సీని గారు, హాయ్ సార్, ఇటుపక్క చూడండి, సిరీతో తర్వాత మాడదాం. సో డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడు రామప్రసాద్ నాకు ఇలా కావాలి అలా కావాలని దగ్గర నుండి రాయించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా హిట్ అవుతుంది పక్క. ఇది బూట్ కట్ బాలరాజ్ కాదు, బూట్ హిట్ బాలరాజ్ అవుతుంది పక్క. సో మనస్ఫూర్తిగా సినిమా హిట్ అవ్వాలి. నాకు ఇంకో 4 సినిమాలు రావాలి రైటర్గా. నెక్స్ట్ సోహెల్, థ్యాంక్ యూ సో మచ్. సోహెల్ ఈ సినిమాలో పోస్టర్లో అమ్మాయిని లాక్కు వస్తున్నాడు, సినిమాలో అంత కష్టపడి లాక్కు వస్తున్నాడు పైకి. ఇది February 2nd రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. చాలా మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. అండ్ ఇప్పుడు రాకేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, మరొక రైటర్. సో మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ February 2nd మూవీ రిలీజ్ అవుతుంది. నాకు తెలిసి 2nd నుంచి 10th వరకు కూడా థియేటర్ ఫుల్ అయిపోద్ది. ఎందుకంటే నవ్వడానికి అందరు ఇష్టపడుతూ థియేటర్కి వెళ్తారని కోరుకుంటున్నాను. మేము నవ్వులనే పువ్వులు పువ్వించాం దీంట్లో. అండ్ అదేవిధంగా నాకు హెల్ప్ చేసిన, అంటే ఒక రైటర్గా హెల్ప్ చేసిన బెక్కం వేణుగోపాల్ సార్కి, అండ్ అలాగే డైరెక్టర్ కోనేటి శ్రీన్ గారికి, అండ్ అలాగే నా బాల్యమిత్రుడు సోహెల్కి, అండ్ అలాగే పాషా గారికి, ప్రొడ్యూసర్ పాషా గారికి. సార్ అని వెళ్తే సార్ కాదు నన్ను అన్న అని విలువ అని చెప్పి బ్రదర్లా ఓన్ చేసుకున్నాడు. సో ఇదంతా ఒక ఫ్యామిలీలాగా అయిపోయి మేమంతా కష్టపడి చేసిన సినిమా. ఇట్స్ ఫ్యామిలీ మూవీ. అండ్ ఎప్పుడు చెప్పేది ఒకటే, నేను ప్రతిసారి చెప్తుంటాను, వేసేది బూట్ కట్టు, హీరోది ఫేస్ కట్టు, ఫైనల్గా మా సినిమా హిట్. సో అది థ్యాంక్ యూ. బా, నిజంగానే అసలు మీ మీద సూపర్గా ఉంది స్పీచ్ అయితే. అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్, మరి బూట్ కట్ బాలరాజ్తో మనందరి ముందుకి వస్తున్న డైరెక్టర్ శ్రీ కోనేటి గారు మాట్లాడతారు. ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ, మరియు బిగ్ బాస్ 1 to 7 సీజన్ కంటెస్టెంట్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. శివజన్న అందరికీ. ఈ సినిమా గురించి ఇప్పటివరకు మీరు ట్రైలరు ఇదంతా చూశారు.
టోటల్గా ఏదైతే సోహెల్ ఉన్నటువంటి కామెడీ ఏదైతే ఉందో ఇదంతా చూస్తున్నారు. ఇది ఒక బిట్ అండి. ఈ సినిమాకి మనం జనరల్గా అందరికీ ఒక మాట ఇస్తాం. జనరల్గా మన సినిమా టాపిక్ తీసుకుంటే ఒక ప్రొడ్యూసర్ నేను సినిమా ఇస్తలే అంటాడు, అప్లోడ్ వచ్చేస్తే ఆయనకి నేను ఇస్తలే అని అంటాం. ఇలా ఒక మాట అనేది ఏదైతే ఇస్తామో ఈ సినిమా మూల థ్రెడ్ ఏదైతే ఉందో మాట అంటే ఏంటి, మాట అంటే ఎంత రెస్పెక్ట్ అనేది ఉంటుందో ఆ మాట గురించి చెప్తున్నామండి ఈ సినిమాలో. సో ఈ ఫిబ్రవరి 2వ తారీఖు నాడు రిలీజ్ అవుతుంది ఈ సినిమా. తప్పకుండా అందరు థియేటర్స్కి వచ్చి చూడండి. మేము ఒక క్యాప్షన్ కూడా పెట్టాం, ఇది మా సోహెల్ చెప్పాడు. ఏంటి అంటే మీ జీతాలతో మా జీవితాలు మార్చండి అని చెప్పి. ఎందుకంటే ఫిబ్రవరి 2వ తారీఖు నాడు జీతాలు పడే టైం అని చెప్పి అది క్యాప్షన్ పెట్టుకున్నాం. సో అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఒక్క ఫోటో కోసం అంట సోహెల్ అండ్ శివాజీ గారు, బాలాదిత్య గారు, శివ్ బాలాజీ గారు, సో అండ్ హీరోయిన్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఒక ఫోటో కోసం అంట. ఓకేనా? అంతేనా? లిస్ట్లో పేర్లు ఏమన్నా మిస్ అయ్యాను నేను? ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే బెక్కం వేణుగోపాల్ గారు ప్లీజ్ జాయిన్. యా, ఒక్కసారి ఏలూరు విజయ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ పిక్స్లో. అంటే కాదు, అందరికి ఫోటో వచ్చింది, అందరిది ఇందాక ఫోటో వచ్చింది, మీది మాత్రమే కావాలంట స్పెషల్గా. యా, ఇందాక పిక్ కూడా పనికొస్తుంది మనకి. ఓకే, అందరూ కొంచెం అటే చూస్తే. ఓకే, సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఏలూరు విజయ్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా బూట్కట్ బాలరాజు మా హీరో సోహెల్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ పాషా గారికి, కోనేటి శ్రీను గారు డైరెక్టరు, అలాగే హీరోయిన్ మేఘా గారికి, మన బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే ఇక్కడ మీడియా వారికి కూడా నా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ నైస్ సోహెల్. ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఎ బిగ్ అంటే గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ చాలా కష్టపడుతున్నాడు. పాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి కంటిన్యూస్గా నాతో మాట్లాడుతూనే ఉన్నాడు సోహెల్. ఏం చేద్దామని, ఎలా చేస్తే బెటర్ అని చెప్పి. అంటే హిజ్ ప్యాషన్ టువర్డ్స్ దిస్ మూవీ అండ్ చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా. అండ్ ఐ వాంట్ టు డూ సమ్ పార్ట్ ఆఫ్ మైండ్. అందుకే ఏదో నా తోచిన వరకు నేను సపోర్ట్ ఇస్తానే ఉన్నాను సోహెల్కి. అండ్ అలాగే ఇక్కడ విచ్చేసిన శివాజీ గారికి, చాలా మంచి హ్యూమన్ బీయింగ్ ఆయన కూడా. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పెద్దవాళ్ళు కూడా, సినిమా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ సినిమాని ప్రమోట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇలాంటి వాళ్ళని చాలామంది ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ హోల్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఒకటే మాట, శివాజీ గారి ముందు మాట్లాడలేను, ముందు మామూలుగా తక్కువ మాట్లాడతాను. హార్డ్ వర్క్ చేసిన ప్రతి సినిమా సక్సెస్ అయింది, ప్రతిసారి నిరూపిస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళ అప్కమింగ్గా స్టార్స్ అని కాదు, కంటెంట్ ఉంటే హిట్ అవుతుంది. అది ప్రతిసారి ప్రతి చిన్న సినిమా ప్రతి నెలకు ఒక సినిమా ఆడుతూ నిరూపిస్తుంది. అలాగే 2.5 years నుంచి ఒక టీం వర్క్గా చేసిన, మీ అందరం కలిసి టీం వర్క్ చేసిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ పైసా వసూలు అవుతుందని నేను నమ్మే ఈ సినిమాకి నేను సపోర్ట్ చేస్తూ ముందు నుంచి వెళ్ళాను. కానీ ఎక్కడో ఈ కంటెంట్ ఇది రెగ్యులర్ కంటెంటా అలా అంటారు అనుకున్నాను. కానీ ఒక సినిమాని ఒకరు చూసి దాని మీద డబ్బులు ఇచ్చి కొన్నప్పుడు కాన్ఫిడెంట్ ఉంటుంది. ఈ సినిమాని చూడగానంటే ఫస్ట్ సేల్, ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఎవరికి అమ్మాలి, ఎలా ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇంత కంటెంట్ ఉంది, ఎలా సేల్ చేయాలి. సినిమాలు తీస్తున్నాం అంతేగాని సేల్ అనే దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఆగిపోతున్నాం. సేల్ చేస్తేనే మేము సక్సెస్ అయినట్టు, మేము తీసిన కంటెంట్ అని అన్నప్పుడు
బాలాజీ వీడియోస్ నిరంజన్ గారు. సినిమా నేను చూస్తే నాకు నచ్చితే కొనుక్కుంటే ఇదే థియేటర్లో కింది థియేటర్లో ఆ సినిమా నేను చూసి నచ్చి సమ్వేర్ మాకు దగ్గర మీ ఎక్స్పెక్టేషన్ అమౌంట్కి ఎంజీ రేషియోలో సినిమాని కొనడం నాకు ఆ రోజు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సినిమా అతను కొనగానే డెఫినెట్లీ ఇది అంటే 25 years పైన అనుభవం ఉన్న అతను సినిమా ఫీల్డ్లో వీడియో క్యాస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి. నచ్చకపోతే తప్ప ఆయన ముందుకు వెళ్ళడు సినిమా గురించి. ఈ సినిమాని నమ్మి ఆయన కొన్నందుకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. కంపల్సరీ థియేటర్లో కూడా వచ్చిన ప్రతి ఆడియన్కి సినిమా నచ్చుతుంది. థియేటర్కి మీరందరూ రండి. చాలా అంటే వీళ్ళందరూ ఎంటర్టైన్ చేస్తారు ఈ సినిమాని. ఈ కొత్తగా వచ్చిన ఈ సీనియర్ డైరెక్ట్ కోనేటి సీన్ అయినా సరే మిగతా మేఘలేక సినిమాలు నటించిన అందరికీ మీ సపోర్ట్ కావాలి. డెఫినెట్లీ ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. బూట్ కట్ బాలరాజ్ February 2న థియేటర్కి వచ్చి మీరందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ సీనియర్స్తో స్టార్ట్ చేద్దాము. సో ఎందుకంటే వాళ్ళు వెళ్ళి కూర్చోవచ్చు కాబట్టి, మరి ఇంతమంది మాట్లాడేంతవరకు వాళ్ళు నుంచడం సబబు కాదు కాబట్టి, సో ముందుగా నేను శివన్నతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. నిన్నటి వరకు మీరు సీనియర్గా కాదు, యాక్చువల్లీ ఇట్స్ లైక్ కొంచెం అలా శివాజీ నుంచి శివన్నగా మారారు ఆయన. చాలు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు, అలాగే విచ్చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్లందరికీ కూడా, సాటి కంటెస్టెంట్లందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సోహైల్ అన్నీ తానై నడిపిస్తున్నాడు అని అందరూ చెప్తా ఉన్నారు. అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్తే ఇవన్నీ నేర్చుకోవచ్చు. నిజం చెప్తున్నా, ఈ ఏజ్లో అంటే రెస్పాన్సిబిలిటీ. నేను ఎందుకు బిగ్ బాస్ హౌస్ని ప్రేమిస్తానంటే ఓపిక పట్టడం అలవాటు అవుద్ది. ఇంకా ఓపిక. సహజంగా వెళ్ళకముందు నేను చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని అందరూ అంటారు. ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు డెఫినెట్గా అగ్రెసివ్గానే ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఆ దృక్పథం కూడా మారిపోయింది. ఇంకా ఓపిక పట్టాలి. అంటే ఓపిక పట్టడం అంటే ఏంటంటే, మనకి లైఫ్లో స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఆవేశపడకుండా, అలాగే పిచ్చిగా ప్రవర్తించకుండా, మన సహనాన్ని కోల్పోకుండా, మన క్యారెక్టర్ని కోల్పోకుండా ఓపిక పట్టడం అంటే, నువ్వు ఒక ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు చాలా హడ్డిల్స్ వస్తాయి. నేను హీరోగా 63 సినిమాలు 64 సినిమాలు నిన్న లెక్కేసా. 64 సినిమాల్లో నేను దాదాపు 50 సినిమాలకి నాది సోహైల్ చేసిన పనే. ఎందుకంటే ఎలాగైనా నిలబడాలి, ఎలాగైనా సరే నిలబడాల్సిందే. అది వచ్చిన డబ్బులు ఖర్చు పెడతామా, మన దగ్గర ఉన్నది ఖర్చు పెడతామా, లేదంటే అప్పులు తెచ్చి పెడతామా, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎలాగైనా ఇక్కడ నిలబడాలి అనే తపన. అది వర్కౌట్ అవుద్ది. ఇట్ టేక్స్ టైం. అయినా సరే ఓపిక కావాలి. అందుకే అంటుంది పేషెన్సీ. ఈ ఏజ్లో అది ఎక్కడ అలవాటు అవుద్ది అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అలవాటు అవుద్ది. నిజంగా చెప్తున్నా, ఇదైతే వాస్తవం. బిగ్ బాస్ హౌస్ చాలా నేర్పిస్తుంది జీవితంలో, మనిషికి చాలా 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 నేర్పిస్తుంది. నా వయసుకి నేను ఖచ్చితంగా ఓపిక అనేదాన్ని ఇంకో 10 రెట్లు పెంచుకున్నాను. అలాగే నాకు తెలిసి సోహైల్ ఇలా నిలబడి ఓ ప్రొడ్యూసర్కి నిలబడుతున్నాడంటే ఖచ్చితంగా అది అక్కడ నేర్చుకున్నదే అని నా అభిప్రాయం. ఇది నామినేషన్ వేసుకుంటే వేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. సో ఈ సినిమా నాకు తెలుసు వీళ్ళందరూ కూడా ప్రముఖ నిర్మాత గోపి గారు కానివ్వండి, ఆయన మా ముందు తరం మనిషి. అంటే ముందు తరం అంటే మాకన్నా ముందు వచ్చాడని ఉద్దేశం. ముందు ఫిలింనగర్లో కాలు పెట్టాడు. అది మా కర్మ కొద్ది, మా అదృష్టం కొద్దీ. సో వీళ్ళందరూ కూడా ఇందులో కోనేటి సీన్ కానీ, వీడి ఫ్రెండ్, గోపికి ఫ్రెండ్. సో ఇంకా తర్వాత అదిగో వాడు ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు, అదిగో మా వాడు సీను వీడు చాలా ఇంత చిన్న పిల్లాడు అప్పుడు వచ్చాడు జెమినీ టీవీలో పనిచేసేవాడు. ఈడు నేను ముగ్గురం నమ్మండి నమ్మకపోండి, భోజనానికి కావాలంటే మెస్ ఉండేది. మెస్లో 10 రూపాయలు ఇస్తే, 10 కాదు 15 రూపాయలు అయితే మేము ముగ్గురం తినేవాళ్ళం ఆఫీసులో. ఎందుకంటే మాకు ఎవరు లేరు ఇక్కడ. సో ఖచ్చితంగా రూము అదే పరిస్థితి. అక్కడి నుంచి వీడు నిజం చెప్పాలంటే చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాడు. చాలా అంటే చాలా. అందరూ కూడా
ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్న స్టోరీలు అన్నీ అయ్యే, ఏమీ పెద్ద బ్యాక్గ్రౌండ్లు ఉండి లేదంటే సల్లపిల్లి జమీందారులు లేదంటే ఇది ఏం లేదు. అందరూ రూపాయి కూడబెట్టుకొని ఇక్కడికి వచ్చి ఎట్లాగైనా సరే నిలబడాలి అనే తపంతో ఇచ్చారు. సో ప్రేక్షకులను కోరేది ఏంటంటే వాళ్ళన్నీ మంచి ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, ఓటీటీలు కానీ వీటన్నిటి కానీ. సరే ఓటీటీలో అయినా సరే చూడండి, అంత టైం లేకుండా ఉండదని నేను అనుకుంటున్నాను. ఓటీటీలో అయినా చూడండి అట్లీస్ట్, ఎందుకంటే చిన్న సినిమా అని ఈజీగా తీసుకోవద్దు. మీరు ఇవాళ చూడండి, నేను చేసిన సినిమాలన్నీ ఇప్పుడే వేస్తున్నారు, మంచి కథలే, టైం బ్యాడ్ అంతే, ఏం లేదు. సో సినిమా అనేది నిజంగా మనకు స్ట్రెస్ బస్టరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక లైఫ్లో ఏదో రకంగా ఎదగాలి, నిలబడాలని చెప్పి హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడాలని తపనతోటి పనిచేసేవాళ్ళు ఎవరు కూడా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఆ టైం వచ్చి ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళందరికీ మొత్తానికి టైం, అందరికీ టైం వస్తుంది. ఎవ్వడికి టైం రాకుండా ఎవ్వడు ఉండడు, ప్రతి వాడికి టైం వస్తాయి. ఒకటి ఓపిక కావాలి, కష్టపడి దాని మీద అంటే మన క్యారెక్టర్ అనేది చూపిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను మాత్రం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది. అందులో సందేహం లేదు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీనికి సినిమా ఇండస్ట్రీలో. సో ఎందుకంటే సోహైల్ గురించి చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. సోహైల్ అనేవాడు నిజంగా తనకు వచ్చినటువంటి అన్ని రెమ్యునరేషన్లు అవి ఇవి, ఇంకా కొంతమంది దగ్గర సంతకాలు పెట్టి రిలీజ్కి ఇవన్నీ చేస్తున్నాడు అబ్బాయి. అంటే డెఫినెట్గా ఖచ్చితంగా నిలబడతాడు. సినిమా పట్ల ప్యాషన్ ఉంది, ఎలాగైనా నిలబడాలనే కసి ఉంది. కాబట్టి ప్లీజ్ తనకి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు అలాగే సోషల్ మీడియా సమూహానికి అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ చిన్న సినిమాని బతికించండి, ఎదుగుతున్న ఆర్టిస్టులని నిలబెట్టండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సాధించాలి. మీరు ఎట్లయితే కెమెరాలు పట్టుకొని పెన్నులు పట్టుకొని వచ్చారో అందరూ కూడా ఏదో ఒకటి సాధించాలని ఇక్కడికి వచ్చారు. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రొడ్యూసర్ భాష పాపం ఊరికి చిన్న సంచి తీసుకొని వచ్చాడు. వీడికి చిన్న సంచి తీసుకొని, సార్ మనం సినిమా తీద్దామని వచ్చినాం సార్ అన్నాడు. అమ్మా దొరికిండ్రా గోపిగడికి అనుకున్నా. అంటే గోపి దగ్గరికి వస్తారు అందరూ, మరి కంప్లీట్ చేశాడు కదా. కొంచెం స్ట్రగుల్స్ హడ్డిల్స్ ఉంటాయి, కానీ సినిమా తీస్తాడు, బయట వేస్తాడు. అంటే సో భాషాబాయి కూడా పాపం దాదాపు ఇంతకుముందు కొంచెం ఇంత ఉండేది, అది మొత్తం ఈ లెవెల్కి వచ్చింది. రిలీజ్ నాటికి ఏ లెవెల్కి వెళ్ళొద్దో తెలియదు, అది వెళ్ళిద్ది, కానీ ఖచ్చితంగా నిలబడతాడు. నేను ఎందుకనంటే గోపి దగ్గర ఉన్న గుణం అంటే స్క్రిప్ట్ కరెక్ట్గా పట్టుకుంటాడు, అదైతే నిజం. డబ్బులు పట్టుకోపోయినా కానీ స్క్రిప్ట్ మాత్రం పక్కాగా పట్టుకుంటాడు, సందేహం లేదు. స్క్రిప్ట్ జడ్జిమెంట్ మాత్రం తన దగ్గర ఉంది. నాకు తెలిసి వేళ్ల మీద లెక్క పెడితే 2-3 సినిమాలు మిస్ అయినాయేమో, కానీ వాడు చేసిన ఏ సినిమా కూడా ఇంతవరకు మిస్ అవ్వలేదు. ఒక్కడికి దారుణంగా మిస్ అయింది ఏంటంటే నాకే, అది చెప్పుకోకూడదు, దాన్ని వదిలేయండి, ఎందుకు నీ మధ్య కూడా దొరికాను, సరే కానివ్వండి, ఎక్కడ పోతాడు. సో ఇలా అందరూ కూడా కష్టపడి ఎదుగుతున్న వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయండి. ముఖ్యంగా సోహైల్కి నాకు సినిమా మనోడు మొత్తం ఎత్తుకున్నాడని తెలిసిన తర్వాత నిజంగా నేను చాలా టెన్షన్ పడుతున్నా. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. ఇదే ప్రసాద్ ల్యాబులకు వచ్చి ఎన్ని సినిమాల దగ్గర నిలబడ్డానో, ఇదే ప్రసాద్ ల్యాబ్లో, ఇదే రామానాయుడు కలర్ ల్యాబుల్లో, ఇదే రామోజీ ఫిలిం సిటీలో నైట్ పడుకొని బాక్స్ తీసుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. నేను ప్రింట్ తీసుకొని థియేటర్లో వదిలేసి వెళ్ళిన రోజులు ఉన్నాయి. 10 గంటల 45 నిమిషాలకి ఆ వచ్చే ఆటో వాడిని, పోయేవాడిని, ప్రతివాడిని తిట్టుకుంటా వచ్చి థియేటర్లో, వెంకటేశ్వర థియేటర్లో పడేసిన రోజులు ఉన్నాయి. సినిమాలు అది అంత కష్టం ఉంది దీని వెనకాల. సోహైల్ని తలుచుకుంటే నాకు నిజంగానే ఆ కన్సర్న్ ఉంది. ఖచ్చితంగా ఈ అబ్బాయి నిలబడతాడు, ఏమన్నా కానీ నిలబడతాడు, నిలబడే కసి ఉంది ఆ అబ్బాయి దగ్గర. అలాగే భాషాబాయి పొట్ట ఇలా ఉంటూ నేను చూడలేని, కొంచెం పెంచాలి మీరు అందరూ కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా. మా బీమ్స్ మ్యూజిక్ గురించి మీ అందరికీ నేను కొత్తగా చెప్పేదే ఉంది. నేను యాక్చువల్గా నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ముందే బీమ్స్ని నేను బుక్ చేశాను, తన మ్యూజిక్ డైరెక్టర్గా నేను బుక్ చేసుకున్న తన్ని. సో ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం పెరిగి, సార్ మనది కొంచెం అని అన్నాడు వాళ్ళ మేనేజర్ మొన్న ఫోన్ చేసి. ఆగు. అలాగే ఏముందండి, ప్రొడ్యూసర్గా రూపాయి ఇస్తే పావుల ఐటానికి ఎప్పుడు వెనకాడ్డు, ఎవరు కూడా, ఏ ప్రొడ్యూసర్ కూడా వెనకాడ్డు. సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి భాషాబాయి చూస్తే గెలిచాడు, పొట్ట పైకి లెగవాలి. నేను అదే చూస్తాను, ఇంకేం చూడను. గెలిచాడు అనేది మీరు అందరూ గెలిపించాలి. అలాగే సోహైల్ కానివ్వండి, ఇందులో పనిచేసిన ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్కి అందరికి కూడా పేరు పేరున ఆల్ ది బెస్ట్.
మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివన్న, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ #90sకి మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, బాగుంది, పాజ్ వచ్చి ఒక బేస్లో వచ్చిందా. థ్యాంక్ యూ. అండ్ కాదు సోహెల్, మరి సీనియర్స్ పరంగా వెళ్తున్నాం కదా, నెక్స్ట్ సీనియర్స్ ఎవరు? కాజల్. ఓకే, టెస్ట్ తేజ కదా, మనం శివబాలాజీ గారికి ఇద్దాం. యా, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ముందు ఈ మూవీ గురించి చెప్పడానికంటే ఫస్ట్ ఒక టాపిక్ ఎత్తాలి. సీజన్ 1 అంటే ఎప్పుడో 7 years బ్యాక్ అయిపోయింది. జనరల్గా ఎవ్రీ సీజన్కి బయటకు వచ్చిన వాళ్ళందరూ గ్రూప్ స్టార్ట్ చేసుకుంటారు, వాళ్ళందరూ దాంట్లో ఉంటారు, దాంట్లోనే కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే నామినేట్ చేసుకుంటారు. సో అలా జరుగుతుంటాయి అనమాట. ఈ మధ్య సోహెల్ ఏం చేశాడంటే మొత్తం ఆల్ సీజన్స్ 1 నుంచి 7 దాకా అందరినీ ఒక గ్రూప్లో పెట్టాడు. ఆ గ్రూప్ ఏమో ఎప్పుడు పడుకోదు, నైట్ కూడా వస్తూనే ఉంటాయి మెసేజ్లు కంటిన్యూస్గా. సో ఇట్స్ గుడ్, అంత ఈజీ కాదు, బట్ గుడ్, అందరిని ఒక ప్లాట్ఫామ్లో తీసుకుని వచ్చావు. అండ్ ఈ మూవీకి అందరూ ఆల్ ది కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళ పేజెస్లో ఈ మూవీని ప్రమోట్ చేసుకుంటూ హెల్ప్ చేయాలని కోరుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బూట్కట్ బాలరాజు గురించి చెప్పాలంటే, జనరల్గా ఒక మూవీ మనం ఒక మొహమాటకో లేకపోతే ఒక ఏదో దీనికి ఫంక్షన్కి వెళ్తాము, అక్కడే అర్థమైపోద్ది మూవీ. జనరల్గా చూస్తుంటేనే అయ్యో అన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ దాని గురించి మాట్లాడాలి, ఏం మాట్లాడతారు, నా ఫేస్ అయితే జనరల్గా తెలిసిపోద్ది నేను అబద్ధం చెప్తున్నానని. సో ఇలా ఉంటుంది. బట్ ఇక్కడైతే ట్రైలర్ నచ్చింది. ట్రైలర్ కంటే ఇంకా బాగా నచ్చింది ఏంటంటే సాంగ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ యూనిక్. సీరియస్ చెప్తున్నాను. ద మేకింగ్, ద ప్యాటర్న్ ఆఫ్ సాంగ్ అండ్ ద హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పడం కానీ అన్నీ చాలా బాగా జరిగింది. ఐ థింక్ ఇట్స్ వెరీ ప్రామిసింగ్. డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్ అవ్వాలి, అయ్యే తీరాలి. సో అందరూ సపోర్ట్ చేయండి. మీడియా సైట్ గురించి కూడా ఫస్ట్ డేనే కూర్చొని ఆన్లైన్ రివ్యూలు ఇవ్వకుండా మొత్తం చూసి దాని తర్వాత రివ్యూ ఇవ్వండి, హెల్ప్ చేయండి ఇలాంటి మూవీస్కి అంతా. అండ్ హోల్ టీమ్, ద న్యూ కమర్ హీరోయిన్, మీకు ఆల్ ది బెస్ట్. మేఘాకి ఆల్ ది బెస్ట్. అండ్ టీమ్ అందరికి కూడా ఎవరందరూ కష్టపడ్డారో, ఈవెన్ ద బిహైండ్ స్క్రీన్స్లో కష్టపడిన అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. బాలాదిత్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. బూట్కట్ బాలరాజు ఇవాళ ఈ సినిమా కోసం ఎంతో డబ్బును వెచ్చించిన, సినిమాని నమ్మిన ప్రొడ్యూసర్ గారికి, ఆశా గారికి, అలాగే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ శను గారికి, అండ్ చాలా కాలానికి మళ్ళీ లేక తెలుగులో తెలుగు హీరోయిన్ మేఘలేఖ, ఆమె చాలా బాగా చేసింది. సో ఆ అమ్మాయికి చాలా మంచి పేరు రావాలని, అండ్ అతి ముఖ్యంగా ఇక్కడ ఈ బిగ్ బాస్ తాలూకు టీం అందరూ కలిసి రావడం జరిగింది. అయితే ఈ బిగ్ బాస్లోంచి కూడా కొందరు సినిమాలు కూడా కనిపించారు మనకి. ఉదాహరణకి సిరి అండ్ అవినాష్, అలాగే వాళ్ళకి కూడా ఇంకెవరు ఉన్నారా మిస్ అయినా, వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు. అండ్ ఇక సోహెల్ గురించి మాట్లాడాలి అంటే, ఒక్క సినిమా ఇండస్ట్రీలో, మిగతా చాలా ఇండస్ట్రీస్లో ఏ పనైనా సాధించాలంటే ఒక పిచ్చి ఉండాలి అంటారు. ఒక్క సినిమాల విషయంలోనే ఒక పెచ్చ ఉండాలి. అది చాలా చాలా ప్యాషనెట్గా ఉండే ఒక పదం అది. అలాంటి ఒక ప్యాషన్ని ఇవాళ సోహెల్ కనబరిచాడు. అంటే సినిమాని కేవలం తెర మీద తన పడ్డ కష్టం మాత్రమే కాదు, తెర ముందర కూడా తను పడుతున్న కష్టం, తనకు ఉన్న ఇష్టం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇలా కష్టపడ్డ వాళ్ళందరికీ ఇందాక శివాజీ గారు అన్నట్టు ఖచ్చితంగా విజయం దక్కుతుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బూట్కట్ బాలరాజు అంటే ఇప్పుడు ఇక్కడ బీబీ మీట్స్ బిగ్ బాస్, బీబీ టీం అంటున్నారు. ఆ బీబీకి ఈ బీబీకి రేపు ఇంకో బీబీ జాయిన్ అవబోతుంది, దాని పేరు బ్లాక్ బస్టర్. అండ్ ఇప్పటిదాకా అంటే ఇది ఎవరికి తెలియని విషయం, బహుశా నేను మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకున్నాను ఈ మాట చెప్పే ముందర. ఒక పెద్ద స్టేట్మెంట్ చెప్పాలి కాబట్టి, 1980 February 2 తెలుగు సినిమాలో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయిన ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు శంకరాభరణం. అలాంటి ఒక మంచి రోజున నా జీవితంలో మైల్ స్టోన్గా ఒక సినిమా నిలిచిపోయింది. ఆ సినిమా పేరు లిటిల్ సోల్జర్స్. ఆ సినిమా రిలీజ్ అయింది February 2, 1996. సో ఈ February 2 ఏదో పవర్ ఉంది. ఖచ్చితంగా బూట్కట్ బాలరాజు కూడా February 2 వస్తుంది కాబట్టి ఆ సినిమాలాగే ఈ సినిమా కూడా అన్ని సినిమాలు బాగుండాలి. డేట్కి సంబంధించి మాత్రమే కాదు, ఇలా కష్టపడ్డ వాళ్ళ సినిమాలు అన్నీ ఖచ్చితంగా బాగుండాలి. దయచేసి పాత్రికేయులు, రివ్యూవర్స్ కానీ ప్రేక్షకులు కానీ చిన్న సినిమాలని ఆదరించండి. చిన్న సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. వన్స్ అగైన్ బూట్కట్ బాలరాజు టీం మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ టు సీ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అగైన్
బిగ్ బాస్ ఫ్యామిలీ మెంబర్స్. మాకు శివ అంటే నాకు అత్యంత ఆప్తుడు. మేము బిగ్ బాస్ లేకపోయినా కాకపోయినా కలుసుకుంటుంటాను, బట్ చాలా మందిని మళ్ళీ కలుసుకోవడం జరిగింది, చాలా మందిని చూడడం జరుగుతుంది. అండ్ సోహెల్ వన్స్ అగైన్ బిగ్ బాస్ గ్రూప్ని మేనేజ్ చేయడం అంత ఆశమాషి విషయం కాదు, అది మేనేజ్ చేస్తాడు కాబట్టి సినిమా కూడా బాగా మేనేజ్ చేస్తానని అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. లవ్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బాలాదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సూపర్గా చెప్పారు మీరు. అండ్ క్రేజీ మీ స్పీచ్లో ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంటుంది, అది చాలా బాగా నచ్చుతుంది అనమాట. అయితే ఇప్పటి నుంచి నెక్స్ట్ మాట్లాడే వాళ్ళందరూ దయచేసి గీత మీద ప్రమాణం చేసి, అంటే నా మీద కాదు, 30 seconds మాత్రమే మాట్లాడతానని చెప్పండి, ఎందుకంటే February 2nd వచ్చేస్తుంది దీని తర్వాత, లేకపోతే రిలీజ్ డేట్. యా ఓకే, చాలా బంపర్ ఆఫర్ ఇది. నెక్స్ట్ మనం నటరాజ్ మాస్టర్కి ఇద్దామా? వర్క్ ఉందని చెప్పాలా? థ్యాంక్ యూ సో మచ్. అదే మాస్టర్, నేను మాస్టర్ గురించి ఎప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, కాదు మాస్టర్ కదా మైక్ ఇద్దాం అనుకున్నాం, మధ్యలో మీరేంటి? ఒక నిమిషం. ఈయనకి ఏందబ్బా, ఈయనకి విజిల్ ఎత్తారు. నువ్వు 200 గూగుల్ పే చేసినావా? గూగుల్ పే ఆ పేమెంట్ ప్రాసెసింగ్లో ఉంది ఇంకా. అది నమస్తే, వేస్తా పేమెంట్ చేస్తా. థ్యాంక్ యూ. నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, మాట్లాడొద్దానా మాట్లాడమనా? వద్దానా? బిగ్ బాస్ కోరిక మేరకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి బిగ్ బాస్ కంటెస్టెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తుంది బిగ్ బాస్. అదే థ్యాంక్ యూ సో మచ్. నాకు బెక్కన్ గారికి స్పెషల్గా థ్యాంక్ యూ, అండ్ మా డైరెక్టర్ కోనేటి సింగ్ గారికి, పాషాబాయికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా చాలా బాగుంటుంది, ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను, 100% మీరు నవ్వుకుంటారు. అండ్ ప్లీజ్ February 2nd థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, మాకు సపోర్ట్ చేయండి. మా సోహెల్కి ఇది చాలా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు, కష్టపడుతున్నాడు. నేను ఈ ప్రమోషన్స్తో సోహెల్తో పాటు నేను తిరుగుతున్నాను, ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత బాధ, ఎన్ని అనుభవిస్తున్నానో నాకు తెలుసు. సోహెల్ 100% ఈ సినిమా నీకు మంచి పేరు తీసుకొస్తాను కోరుకుంటాను. కదా ఫ్రస్ట్రేషన్ అంతా మీరు తిరగడం వల్ల అంట. ఇట్స్ ఓకే, ఆ ఫ్రస్ట్రేషన్ నా మీద చూపిస్తుండు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ గీతా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా ఓయ్ ఓకే, నెక్స్ట్ నటరాజ్ మాస్టర్. మాస్టర్ మాస్టర్ రండి. ఆయన మైక్ ఇవ్వద్దని సైగ చేశారు, అయినా ఇచ్చాను నేను. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఒక వార్త అయితే ప్రతిసారి వస్తుంది, ఏంటంటే బిగ్ బాస్ జరిగిన ప్రతిసారి బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళు ఎవరు పైకి రాలేదు, వాళ్ళు ఎవరు కనబట్టలేదని చాలామంది రూమర్స్ వస్తూ ఉంటాయి. అది అప్కమింగ్ చేసి ముందుకు వచ్చింది సన్నీ, ఒకసారి కంటిన్యూ చేస్తున్నాడు, ఆ తర్వాత సోహెల్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు కూడా వచ్చి బిగ్ బాస్ చేశాక కూడా అందరం ముందుకు వచ్చారు, ఇంకా మంచి మంచి ఆఫర్లు వచ్చినాయి అనేది రావాలని నా కోరిక, అదొకటే. అండ్ బూట్ కట్ బాలరాజు ఇంకా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నటరాజ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ అబ్బాయిలే అవుతున్నారు కదా, ఒక అమ్మాయికి ఇద్దాం మధ్యలో. హిమజ నేను యా సీనియర్ కాదా? హిమజ ఇక్కడికి రండి. సరే, ఫస్ట్ లుక్ అప్పటి నుంచి ప్రమోట్ చేసుకునే వాళ్ళని చూశాను, కానీ షూట్ చేసే ఫస్ట్ డే నుంచి ప్రమోట్ చేసుకునే వాళ్ళని నేను ఫస్ట్ టైం సోహెల్నే చూశాను. సినిమా అంటే అంత పిచ్చి, తపన, ఇంకా ప్రాణం అన్నట్టు పెట్టేశాడు తను. మేము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కలిసినా, ఇదిగో ఎలా ఉంది షర్ట్, నా వెనకాల బూట్ కట్ బాలరాజు బాగుంది కదా అంటే అదొక లోకల్లో బతికేస్తున్నాడు అప్పటి నుంచి. నీ కోసం హిట్ అవ్వాలి ఈ సినిమా మాత్రం సోహెల్. మేము ఇప్పుడు అందరం వచ్చామంటే కూడా నీ కోసమే, నీ తపన, ఈ మూవీ మీద ఉన్న పిచ్చి. నువ్వు సక్సెస్ అయిపోతే మేమందరం సక్సెస్ అయిన ఫీల్ కూడా మా అందరికీ వస్తుంది. సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ హిమజ, థ్యాంక్ యూ సో మచ్. సోహెల్ గారు నెక్స్ట్ ఎవరికి ఇద్దాం మనం? చెక్ ఎవరికి ఇస్తే మైక్ వాళ్ళు మాట్లాడాలని కాదు, అంటే మైక్ వచ్చి నా చేతిలోకి వచ్చింది కాబట్టి నేను మాట్లాడేది. షో టైం అవుతుందా? థ్యాంక్ యూ వెరీ మచ్ గీత. అదే అర్థమైంది. అందరికీ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హ్యాపీ టు సీ ఆల్ ద కంటెస్టెంట్స్. సీజన్ 1 నుంచి 7 వరకు అన్నారు, అలాగే మా ఓటీటీని రిప్రజెంట్ చేస్తూ నేను వచ్చినాను. సో నాతో పాటు నటరాజ్ మాస్టర్, మిగతాదంతా 1 to 7 సీజన్ అది ఓటీటీ. యా ఓ సారీ, అసలు మర్చిపోతారు, అందుకే గుర్తు చేసుకుంటుంటాం మాట. థ్యాంక్ యూ సోహెల్, సూపర్ హ్యాపీ ఫర్ యూ. అండ్ ద ఓన్లీ రీజన్ కంటెస్టెంట్స్ అందరూ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే టు సపోర్ట్ ఈచ్ అదర్. సోహెల్ ఆల్వేస్ దే ఫర్ ఎవ్రీ వన్, సో అందుకే అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అండ్ ద మోటివ్ ఇందాక శివబాలాజీ గారు చెప్పినట్టు ఆ గ్రూప్ క్రియేట్ చేసిండు జస్ట్ టు సపోర్ట్ ఈచ్ అదర్ అని చెప్పేసి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సోహెల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద కంటెస్టెంట్స్, బికాస్ అది ఫస్ట్
ఇలా చేద్దాం అని అనుకున్నప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి భయపడ్డాము, వస్తారా లేదా అని అనుకున్నాం. బట్ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద కంటెస్టెంట్స్. అండ్ సోహెల్, ఫర్ ష్యూర్ బూట్ కట్ బాలరాజు గోనా బి ఎ బ్లాక్ బస్టర్, బికాజ్ నేను కూడా కొంచెం చూడడం జరిగింది. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు, సోహెల్ ఇంకా అనుదీప్ కంబైన్గా, ఆఫ్కోర్స్ అవినాష్, సిరి అందరూ ఉండే, ఆల్ ఫ్రెండ్స్ టుగెదర్ కమింగ్, అందరూ కలిసి అందరూ ఎంటర్టైన్ చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అయితే సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ చైతు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గీత. యా థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సిరికి ఇచ్చేద్దాం మైక్. యా, హాయ్ అందరికీ. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ గోపి గారు, పాషా గారు, శ్రీను గారు ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ సోహెల్ మన సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ ది సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కన్నా ఫర్ కమింగ్. థ్యాంక్ యూ కన్నా ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఇదేంటి ఇది వేరే ప్రమోషన్ నడుస్తుంది ఇక్కడ. ఓకే, శ్రీహాన్ విల్ స్పీక్ నౌ. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా అన్నయ్యలకి అండ్ మూవీ రివ్యూవర్స్ అందరికీ నమస్తే అందరికీ. అండ్ సోహెల్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ ఎవ్రీవన్. అంటే అందరినీ ఒక ప్లాట్ఫామ్ చేసావు, గ్రూప్ క్రియేట్ చేసి సాగొట్టేసావు. థ్యాంక్ యూ. ఒక మంచి ఇనిషియేషన్. అంటే రేపు మా మూవీస్ కానీ లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాగే వచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ డైరెక్టర్ శ్రీను, కొనిటి శ్రీను గారికి అండ్ బెక్కం వేణుగోపాల్ గారికి, పాషా గారికి, అనుదీప్ అండ్ మిగతా టీం, మేఘలేఖ, సిరి, మిగతా టీం అందరికీ కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. మూవీ ఆల్రెడీ ట్రైలర్లోనే తెలుస్తుంది, చాలా బాగా వచ్చింది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అవినాష్కి ఫుల్ లెంత్ రోల్ ఇచ్చిన ఓపిక్గా శ్రీను కొనిటి గారికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇప్పుడే పంపిస్తా. ఓకే, పంపించేయండి మీరు. నెక్స్ట్ మనం సాయికి ఇద్దాం మైక్. రండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సోహెల్ ఆపర్చునిటీస్ని బాగా క్యాచ్ చేస్తాడు, అది మంచి అలవాటు. అట్ సేమ్ టైం ఆపర్చునిటీస్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడతాడు. అందుకే వాళ్ళ ఫ్రెండ్స్కి చాలామందికి అడుగుతుంటాడు ఏదైనా కథ గురించి అడిగిన, అన్న ఏమైనా మంచి కథ ఉందా అని. అంటే అతనికి ఎట్లయినా నిలబడాలి అనేది ఉంది. ఆ ప్రయత్నంలో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నీ గురించి ఏదో చెప్దాం అనుకున్నాను సోదరు, గట్టిగానే అనుకున్నాను. ఓకే, గుర్తు వచ్చినట్టు మళ్ళీ చెప్తాను. చాలా గట్టి మ్యాటర్ అనుకున్నాను. ఓకే, ప్రీ రిలీజ్ చెప్దాం, లేకపోతే ఇంకో మీట్ ఉంటుంది మనకి, దాంట్లో చెప్దాము. కాదు, అక్కడ బస్సు వెళ్ళిపోతుందంట అర్జెంటుగా. కాదా, ఫ్లైటా? యూ ఓన్లీ టోల్డ్ దట్. టేస్టీ తేజ. అబద్ధమా ఇది? మరీ దారుణం. ఇదేంటో లాక్కుంటారేంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కంగ్రాట్స్ అన్న. పొరపాటున అన్నతో ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఫుడ్ వీడియో అన్న నువ్వు చేసే ప్రతి మూవీకి రావాలన్నా అన్న మనసులో పెట్టుకున్నాడు. ప్రతి మూవీకి వస్తున్నాడు నా దగ్గరికి, దీనికి కూడా చేద్దామన్నా. థ్యాంక్ యూ అన్న. ఇది మీకు మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టీం అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ అన్న. మేఘలేఖ గారు మీకు కూడా గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ అండి. ఎంతకంటే ఎక్కువ ల్యాక్ చేయనండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాజల్కి ఇచ్చేయండి మైక్ అలానే మీరు. సోహెల్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ 1 నుంచి 7 వరకు ఓటీటీని అందరినీ కలిపి ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చాడు. అండ్ ఒక మంచి ఉద్దేశం, అందరినీ ప్రమోట్ చేసుకోవాలి అండ్ అందరికి పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలి అని. సో ఆ పాజిటివిటీ నీ సినిమా కూడా స్ప్రెడ్ అయ్యి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బిగ్ బాస్ అన్ని సీజన్స్లో సీజన్ 4 ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసింది అండ్ దట్ వాజ్ సీజన్ 4. అందులో మన సోహెల్ ఉన్నాడు. అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సోహెల్ సినిమాలో ఇది 4th సినిమా. సో సోహెల్ ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ సపోర్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ సోహెల్, ఈ సపోర్ట్ ఇక్కడి నుంచి ఖచ్చితంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా కంటిన్యూ చేసుకుంటారు. అండ్ నీ ఇనిషియేటివ్ ఇది అందరికీ కూడా స్ప్రెడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ కాజల్, థ్యాంక్ యూ సో మచ్. కాదు, సోహెల్ కంటే ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర ఎక్కువ ఉన్నట్టుంది బేసిక్గా. నాది కూడా 3, 1, 4. సో డేట్ ఆఫ్ బర్త్ కలిసి వస్తుంది అయితే. ఓకే, నెక్స్ట్ మెహబూబ్కి ఇద్దాం అనుకున్నాం. యా, అంటే సన్నీని కొంచెం హోల్డ్ చేస్తున్నాం, మీ ఇద్దరి అనుబంధం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసు మన సోహెల్ ఎంత కష్టపడతాడో. ఈ సినిమా వాడికి మంచి సక్సెస్ రావాలి. వాడు ఎంత ఫైట్ చేస్తున్నాడంటే ప్రతిరోజు ఇలా ఏం చేద్దాం, ఏది ఎక్కడ ప్రమోట్ చేద్దాం, ఇక్కడ మనం విజయవాడకి వెళ్దాం, గుంటూరుకి వెళ్దాం, ఇక్కడ ప్రెస్ మీట్ పెడదాం అని ప్రతి చిన్నదానికి వాడు చాలా కష్టపడుతున్నాడు. సో మీరు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మా సీజన్ వాళ్ళకి అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ, టీమ్కి మీరందరూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు సోహెల్కి. అలాగే ఎవరైతే చూస్తున్నారో కెమెరామన్ అందరికీ ప్లీజ్ అందరూ సినిమాకి వెళ్ళండి. February 2 వస్తుంది. వాడికి సపోర్ట్ చేయాలి. వీడు నిలబడాలి, వీడు హ్యాపీగా ఉండాలి. వీడు అంత కష్టపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా. వీడైతే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మెహబూబ్. థ్యాంక్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనం ఇంకా సన్నీకే ఇద్దామా ముందు, లేకపోతే కదా అందరిది అయిపోయాక ఇద్దాం అనుకుంటున్నాను. సన్నీ, కళ్యాణ్ విల్ స్పీక్ నా. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సోహెల్ పిలిచినందుకు. కాల్ చేసి ఒక మాట చెప్పాడు నాకు. మేమందరం ఈ స్టేజ్ మీద ఒకటే రీజన్ గురించి ఉన్నాం, లైక్ టు మేక్ అ కెరియర్. ఫిల్మ్స్లో కానీ మొత్తం మేము బిగ్ బాస్ చేసిన, టీవీ షోస్ చేసిన, ఏం చేసినా కానీ మూవీస్లో కెరియర్ గురించి చేస్తున్నాం అనమాట. ఆ ఒక్క ఇనిషియేటివ్ తోటి మమ్మల్ని అందరినీ గట్టిగా కలిపేశాడు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన కసి నాకు తెలుసు. ఐ లైక్ ద వే యూ ప్రమోట్ యువర్ ఫిల్మ్స్. ప్రమోషనే కాదు, ఎంత కష్టపడతావు ప్రతి దాంట్లో, వాట్ ఎవర్ యూ డూ. సో ఐ వాంట్ దిస్ మూవీ టు బి వెరీ బిగ్ సక్సెస్ ఫర్ యూ, టు ద ఎంటైర్ టీమ్. మేఘలేఖ సారీ, యూ హ్యావ్ వెరీ ఎక్స్ప్రెసివ్ వాయిస్, చాలా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. అందరి గురించి చెప్తా, సిరి కూడా చాలా బాగా చేసింది. వాడి కసి కాదు, నీ కసి మాకు కనిపిస్తుంది. అప్రిసియేషన్ కూడా కసి ఇలా చూస్తే అదే నీ ఆలోచన దృష్టి అలా ఉంది. ఇది ఎక్కడికో వెళుతుంది, ఇక్కడితో ఆపేద్దాం. రైట్, నామినేషన్ వేస్తాను నెక్స్ట్ వీక్ నీ మీద. యా, సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ప్రమోట్ ద ఫిల్మ్. February 2 ఈజ్ రిలీజింగ్. అండ్ థ్యాంక్ యూ. ఐ విల్ బి దేర్ వెన్ ఎవర్ యూ నీడ్. ఇంకో విషయం ఏం చెప్పాలంటే దీని గురించి, తన ఫ్రెండ్స్, ఇందులో ఒక ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, ఆస్తులు చేసుకోలేదు కానీ దోస్తులు ఉన్నారని చెప్పి. సో దిస్ ఈస్ ద ప్రూఫ్ ఫర్ ఇట్. అండ్ యా, నేను కూడా ఎప్పుడు హెల్ప్ అడిగినా కూడా ఫస్ట్ సోహెల్ ఉంటాడు. నెక్స్ట్ నాదో సినిమా వస్తుంది, అందులో కూడా హీ గేవ్ క్యామియో అపీరెన్స్ అడగంగానే. సో థ్యాంక్ యూ సోహెల్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో కళ్యాణ్ అలాగే జెస్సీకి మైక్ ఇచ్చారా? హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోహెల్ అన్న నేను ఒకే జిమ్. సో రెగ్యులర్ జిమ్ చేస్తున్నప్పుడు అన్న చెప్తుంటాడు. ఓకే, అంటే జిమ్కి వెళ్తే వస్తుంది, అట్లా చూసి వచ్చేస్తే రాదు. అలా చేస్తామండి. జిమ్లో ఎప్పుడు చెప్తుంటాడు, ఎప్పుడు ఈ మూవీ గురించి చెప్తుంటాడు అనమాట. స్టోరీ చాలా బాగుంది, నాకు చాలా కాన్ఫిడెంట్ ఉందిరా, ఒక మంచి టర్న్, మంచి బ్రేక్, ఈవెన్ నాకు బ్రేక్ వస్తుందని చెప్పి అంటుంటాడు ఎప్పుడు. సో నేను గాడ్ ప్రే చేస్తున్నా, నువ్వు నమ్మిన అల్లాగా నేను నమ్మిన కృష్ణ అని నేను ప్రే చేస్తున్నా. డెఫినెట్గా ఈ మూవీ చాలా పెద్ద బ్రేక్ ఇచ్చి నిన్ను ఒక స్టార్డమ్కి తీసుకెళ్ళిద్దని చెప్పి నేను ఆశిస్తున్నాను అన్న. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ జెస్సీ. అండ్ యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్కి ఇతనికి సంబంధం లేదు, కానీ బూట్కట్ బాలరాజుకి ఇతనికి చాలా సంబంధం ఉంది. సో వివేక్ విల్ స్పీక్ నవ్. వీడు కొత్త బంగారు లోకంలో సార్ మీ అందరికి గుర్తుందేమో, సైంటిటా కాస్టిటా అని చెప్పేసి అందరు నవ్విచ్చిండు. అప్పటి నుంచి నా ఫ్రెండ్. సో వీడు ఒక మెసేజ్ చేయగానే నేను బూట్కట్ బాలరాజు మన చేతిలో ఉన్నది కదా చలో అని చెప్పేసి ఇక వీడిని ఫోన్ చేసి పిలవగానే వచ్చిండు. సో మళ్ళీ సినిమా ద్వారా పరిచయం అవుతాను మళ్ళీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరికీ థ్యాంక్స్ అండి, సోహెల్ని నా ఫ్రెండ్ని సపోర్ట్ చేసి వచ్చినందుకు. సో నేను సోహెల్కి బెస్ట్ ఫ్రెండ్ అండి, అంటే రియల్ లైఫ్లో కానీ రియల్ లైఫ్లో నా బెస్ట్ ఫ్రెండ్ సోహెల్. నేను ఎక్కువ టైం తీసుకోను. ఇది February 2 రిలీజ్ అవుతుందండి మా ఈ సినిమా. మీడియా మిత్రులందరికీ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకున్నాను. ఫ్యామిలీ మొత్తం అందరు కలిసి కూర్చొని ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్తో బయటికి వెళ్తారు, ఇది పక్కా. సో February 2 మా మూవీ రిలీజ్ అవుతుంది, బూట్కట్ బాలరాజు. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన బిగ్ బాస్ హౌస్ నుంచి ఆ పంచిని ఇప్పటివరకు క్యారీ చేస్తూనే ఉంటున్నట్టు. అశ్వత్థామ 2.0 గౌతమ్ విల్ స్పీక్ నౌ. హలో బ్రో, యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఓన్లీ సోహెల్ బ్రో. నేను ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లో కలిసిన, అంటే నువ్వు టీవీలో ఉండే నేను బయట నేను చూసుకుంటా మాట్లాడినా. సో అక్కడ చాలా పాజిటివ్గా అనిపించింది. బోలే అన్న గురించి వచ్చి కూడా నా గురించి కొన్ని పాజిటివ్ పాయింట్స్ చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే బయట ఏం జరుగుతుందో తెలియదు కదా మనకి. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను ఒకటి నమ్ముతా, ఏ బ్యాక్గ్రౌండ్ లేనివాడికి ఆడియన్సే బ్యాక్గ్రౌండ్, ఆ దేవుడే దిక్కు అని. సో
సోహెల్ బాయ్ అది ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ మళ్ళీ. సో మళ్ళీ ఈ మూవీతో ఇంకా ఒక స్టెప్ అహెడ్ వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అండ్ ఆల్ బిగ్ బాస్ ఫ్యామిలీ, లవ్లీ ఫ్యామిలీ. హాయ్ ఎవ్రీవన్. సో ప్లీజ్ సపోర్ట్ ది వెరీ యంగ్ టీమ్. సో సోహెల్ బాయ్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలి, అందరినీ ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ చూసాము. నామినేషన్స్ వేస్తే చాలా బాధగా అనిపిస్తుంటుంది, కానీ నామినేషన్స్ ఇతనికి పడుతుంటే చాలా ఆనందం వచ్చేది అతను వద్దు అని చెప్పడం వల్ల. సో ఎస్, అమర్ విల్ స్పీక్ నౌ. అమర్ మామూలు ఫ్యాన్స్ కాదు ఆ నామినేషన్లో. వెయ్యాలా వద్దా, ఇప్పుడు మైక్ ఇవ్వాలా వద్దా? రండి అమర్ రండి. అంటే ఇప్పటిదాకా అందరు చెప్పారు, అంటే మీకు ఎవరికి తెలియని ఒక కోణం చెప్తాను అన్న గురించి. గణపతి కాంప్లెక్స్ దగ్గర టీ స్టాల్ ఉంటుంది కదా, అక్కడ నేను అన్న సాయంత్రం పూటలో కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం సినిమాల గురించి. ఎప్పుడు వస్తామా ఈ స్టేజ్కి, ఎప్పుడు వస్తామా అని. అప్పుడు ఇంకా షార్ట్ ఫిలిమ్స్, సీరియల్లో చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు అన్న మాట ఇప్పుడు అన్న ఈరోజు ప్రూవ్ చేసుకున్నాడు. బికాజ్ ఈజ్ ఎ హార్డ్ వర్కర్. ఎంత కష్టపడతాడన్న విషయం నేను కూడా లైవ్లో చూశాను అన్నని. ఆ స్టేజ్ నుంచి ఇక్కడ దాకా వచ్చాడు. ఈ సినిమాతో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మేఘలేఖకి ఇచ్చేద్దాం మైక్. ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. బాలాజీ గారికి, శివాజీ గారికి, బాలాజీ గారికి అండ్ ఆల్ ద యంగ్స్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ట్రైలర్ చూసారు కదా, మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. హోప్ఫుల్లీ అరౌండ్ 10 days ఉందనుకుంటా Feb 2nd. ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. కమ్ డౌన్ టు థియేటర్స్ Feb 2nd. లెట్స్ హ్యావ్ ఫన్ టుగెదర్. మేము స్క్రీన్ పైన, మీరు స్క్రీన్ ముందు. అండ్ రూటింగ్ ఫర్ సోహెల్. అందరూ చెప్పారు సోహెల్ గురించి. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ టు సే ఎనీథింగ్ న్యూ. అండ్ మా ప్రొడ్యూసర్స్ బెకమ్ గారికి, పాషా గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. అండ్ డైరెక్టర్ గారికి, ద హోల్ కాస్ట్ అండ్ క్రూ, ఐ విషెస్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేఘ, ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా సన్నీ ఇక మిగిలింది రావాల్సిందే ఇప్పటికైనా. వాయిస్ నిజంగా చాలా బాగుంది. సీరియస్ సారీ బ్రో, నిజంగా అమ్మాయి వాయిస్ చాలా బాగుంది. లాస్ట్లో వచ్చింది 2 ముక్కలు ఎక్కువ మాట్లాడారు. అక్కడ అమ్మాయిల గురించి చెప్పడానికే సరిపోదు 30 seconds. సోహెల్ గురించి ఎప్పుడు చెప్పాలి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ యా, ఇక్కడ అంటే సోహెల్ ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, అదైతే మనస్ఫూర్తిగా అందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా నాకు కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. నేను మొన్న రీసెంట్గా సంక్రాంతికి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను ఇన్వైట్ చేస్తే నేను కూడా అక్కడ కూర్చున్నాను, అందరితో పాటు అలా కూర్చున్నప్పుడు ఒక అతను అక్కడ వీడియో ఏదో వ్లాగ్ ఉంటుంది కదా, అది చేసుకుంటూ వస్తుండు నా దగ్గరికి వస్తాడని అర్థమై కొంచెం చదువుకొని అన్నీ రెడీగా ఉన్నా. రాగానే ఓ ఎక్స్క్యూజ్ మీ, సో వీ హ్యావ్ అవర్ సోహెల్ అని నా పేరు చెప్పిండు. నేను మా ఫ్రెండ్కి వెళ్ళి ఇట్లా చూసిన, నవ్వు ఆపుకుంటున్నావు కదా నువ్వు. వాడు నన్ను ఎక్కడికి వెళ్ళినా, నేను తిరుపతికి వెళ్ళినా మెట్లు ఎక్కేటప్పుడు కూడా అయ్యా నువ్వు సోహెల్ కదా అంటే, అమ్మ నేనే సోహెల్. నీకు ఎప్పుడైనా అయిందా ఇట్లా? నిన్ను సన్ని అంటారా? సో ఇక క్లారిటీ ఇద్దాం. అమ్మా ఎక్కడున్నావో తిరుపతి మెట్ల దగ్గర పరిచయమైన పెద్దమ్మ, ఈయన సోహెల్, నేను సన్ని, కానీ ఇద్దరం ఒకటే ఆల్మోస్ట్. బట్ నా ఫేవరెట్ అంటే నేను ఇంతమంది ఉన్నారు, బట్ ప్రౌడ్గా నేను చెప్పేది ఒకటి, నాకు బిగ్ బాస్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ ఫేవరెట్ పర్సన్ అంటే మాత్రం సోహెలే. సీరియస్గా చెప్తున్నా. ఇంతమంది బిగ్ బాస్ అండ్ మనోడు చేసిన హార్డ్ వర్క్కి నేను మాటలో చెప్పలేను. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఎలా ఉంటుంది. ఈ రంగంలోకి వచ్చాక ఇక్కడ ఈదేటప్పుడు ఎన్ని కష్టాలు పడాలి, ఇవన్నీ చూసి తనతో పాటు నేను ఒక జర్నీ చేశాను. బట్ ఈరోజు నాకు ఇవన్నీ పక్కన పెడతాను, నేను యాక్టర్ని అవన్నీ పక్కన పెడతాను. నేను కెరియర్ స్టార్ట్ చేసింది జర్నలిస్ట్గా. సో ఇవాళ నేను జర్నలిస్ట్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఈ స్టేజ్ మీద, అది కూడా డిస్ట్రిబ్యూటర్ గారిని. ఐ రిక్వెస్ట్ విజయ్ గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్ గారు సార్, కొంచెం ఓపెన్గా అడుగుతాను, మీరు కూడా ఓపెన్గా చెప్పండి సార్. చాలా ఇంపార్టెంట్ మా లాంటి వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మీరు డిస్ట్రిబ్యూషన్కి ముందొచ్చి మా సోహెల్ని నడిపిస్తున్నందుకు. సో సింపుల్ సార్, ఒక బడ్జెట్ అంటే ఒక సినిమాకి మనం ఒక బడ్జెట్ పెట్టుకొని వస్తాం. అది పెద్దవాళ్ళు పెద్ద బడ్జెట్లు, చిన్నవాళ్ళు చిన్న బడ్జెట్ పెట్టుకొని వస్తారు. ఈ చిన్న సినిమాలు వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది సార్? అంటే మాకు తెలుసు ఆ బాధ. మీరు దాన్ని అంటే మీరు సినిమాని ఎలా పర్టికులర్గా ఏ బేస్లో తీసుకుంటారు అసలు డిస్ట్రిబ్యూషన్?
చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏమి ఉండదండి యాక్చువల్గా. ఫస్ట్ థింగ్ ఈజ్ చూసేది హీరోని అఫ్ కోర్స్, అండ్ దెన్ ప్రమోషన్స్ ఆఫ్ దట్ మూవీ అండ్ ట్రైలర్. అండ్ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది మనం ఓకే చూస్తాం కానీ, బట్ ఈ మధ్యకాలాల్లో మనం చూస్తే ఎన్నో చిన్న సినిమాలు బ్రహ్మాండంగా ఆడినాయి, ఫస్ట్ క్లాస్గా ఆడినాయి. సో ఇన్ ద సేమ్ వే థియేటర్స్ ఎలాగో ఇప్పుడు మనం కూడా బోల్డ్ డిస్కషన్ జరిగింది, మన బోల్డ్ సినిమాలు వచ్చినాయి. హనుమాన్ చిన్న సినిమా అని అన్నవాళ్ళు కూడా తర్వాత దానికే అన్ని థియేటర్స్ ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ హనుమాన్. అంటే నో నాట్ లైక్ దాట్. పాపం అఫ్ కోర్స్ ఆ సినిమా ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఎనీవే, అండ్ లాట్ ఆఫ్ థియేటర్స్ హ్యావ్ బీన్ గివెన్ టు దట్ మూవీ అగైన్. సో సినిమా దమ్ముంటే చిన్న సినిమా అయినా సరే ఏ స్థాయికైనా వెళ్తుంది. అది అంటే ఎలా తెలుస్తుంది సార్ మీకు ఆ సినిమాలో దమ్ముంది అని? అంటే జనరల్గా చాలామంది, ఇవాళ నేను చెప్తున్నానండి, చాలామంది సినిమాలు తీస్తున్నారు కానీ థియేటర్ వరకు వెళ్ళట్లే. వాళ్ళని నేను చాలామంది చూశాను. ఇలా డిస్ట్రిబ్యూటర్స్ చాలామంది వాళ్ళకి సపోర్ట్ ఇస్తే బాగుంటుందని నేను వాళ్ళ కోసం ఈ క్వశ్చన్ అడిగాను. అంటే డిస్ట్రిబ్యూటర్స్ కన్నా నా ఉద్దేశం ఏంటంటే, మీలాంటి వాళ్ళు అందరూ ఇలా ఇది మాకన్నా మీరు బాగా ప్రమోట్ చేస్తారు. సోహెల్, యూ హెవ్ డన్ ఎ గ్రేట్ జాబ్ ద వే యూ ప్రమోటెడ్ దిస్ మూవీ. మీ ఇలా అందరినీ ఇలా పిలిచి మీ ఫ్రెండ్స్ని ఇలా చేయడం అనేది చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ సినిమా మెయిన్ థింగ్ చిన్న సినిమా అని కాదండి, ప్రమోషన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ విచ్ ఈస్ డూయింగ్ ఇట్. అండ్ టుమారో ఐఎమ్ షూర్ దిస్ మూవీ లాట్ ఆఫ్ ఆడియన్స్, ముందు ఓపెనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ సినిమాకైనా, ఎస్పెషల్లీ ఫర్ ద చిన్న సినిమాకి ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. సో ప్రేక్షకులు అందరూ ఇలాంటి చిన్న సినిమాని కూడా కొంచెం వచ్చి స్టార్టింగ్ డేస్లో ఆదరిస్తే చిన్న సినిమా కూడా పెద్ద సినిమా అయ్యే ఛాన్స్ ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం బ్రో. అండ్ మా వాడికి మాత్రం మీరు ప్రామిస్ చేయాలి థియేటర్స్ రియలీ. ఇందాక నేను ట్రైలర్ టీజర్ చూసినప్పుడు యూ హెవ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ఇన్ ఫ్యాక్ట్ యువర్ మూమెంట్స్, బాడీ మూమెంట్స్, యువర్ అంటే ద కాన్ఫిడెంట్ లెవెల్స్ వాట్ యూ హ్యావ్ ఈస్ గ్రేట్. అండ్ ఎస్పెషల్లీ దిస్ మూవీ నేను చూసిన దాంట్లో. ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ వన్స్ అగైన్. అండ్ మేఘా ఆల్సో, షీఈ్ ఆల్సో very and neat, very nice, very beautiful in fact on the screen, and of course outside also anyway. And all the best for whole of the team again. Thank you Vijay garu. Actually I wanted to say indake thank you. I forgot too many names to remember. Thanks for being for us Andi. Thank you so much. Thank you so much. First of all, I have to thank Sohail and others for inviting me here. Actually ఒక డౌట్ సార్, అంటే చాలామంది ఏంటంటే ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు సార్, బట్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది చాలామంది లైక్ చాలా తక్కువ మాట్లాడుకుంటారు. సో చాలామంది ఏంటంటే అరే డిస్ట్రిబ్యూషన్ చేస్తలేరు అది, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ సార్ నాకు తెలిసినంతవరకు, విచ్ యూ ఆల్రెడీ డిస్కస్డ్ ఫ్రమ్ లాస్ట్ 2 months. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం సార్తోని. సార్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ దట్ ఇప్పుడు ఓటీటీలో 2 weeksలో లేకుంటే 1 weekలో లేకుంటే 3 weeksలో సినిమాలు వచ్చేస్తున్నాయి. దానివల్ల ఆడియన్స్లో అరే ఈ సినిమా వస్తుందిలే 2 weeksలో అని చెప్పేసి అనిపించినప్పుడు, లేకపోతే అలా ఓటీటీ వల్ల ఏదన్నా థియేటర్ రావడం, అంటే థియేటర్కి రావట్లేదు జనాలు అనేది ఏదన్నా ఎఫెక్ట్ అనేది ఉందా సార్? జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ లైక్ యాజ్ అ డిస్ట్రిబ్యూటర్. సి డెఫినెట్లీ ఐ షుడ్ సే ఆన్ వన్ థింగ్ అండి, ఇవాళ ఓటీటీ వాళ్ళు కూడా బిజినెస్గా చూస్తే దే ఆర్ ఆల్సో గివింగ్ యాక్చువల్లీ వెరీ గుడ్ అమౌంట్స్ టు దెమ్, టు ద ప్రొడ్యూసర్స్. బట్ అఫ్ కోర్స్ యాజ్ యూ సెడ్ ఓటీటీలో సినిమాలు తొందరగా వచ్చేస్తున్నాయి అనే సంకేతాలు పబ్లిక్లోకి వెళ్ళినాయి అంటే దట్స్ రియల్ మైనస్ ఫర్ థియేట్రికల్ బిజినెస్. సో అది కొంచెం యాక్చువల్గా డిలే చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బీ వెరీ మచ్ బెటర్ టు ఎనీ ఆఫ్ ద మూవీ. ఇట్స్ నాట్ బిగ్ మూవీ ఆర్ స్మాల్ మూవీ. సో ఓటీటీని కొంచెం డిలే చేస్తే అఫ్ కోర్స్ ఫ్రమ్ మై ఒపీనియన్ ఇన్ ఫ్యాక్ట్ అందరూ థియేటర్స్కి వచ్చి కొంచెం సినిమాలు చూస్తారు. ప్లస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈస్ అఫ్ కోర్స్ ఇట్స్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్ యూ కెన్ హ్యావ్. మనం ఇంట్లో కూర్చొని హోమ్ థియేటర్స్లో ఎంత పెద్ద హోమ్ థియేటర్ ఉన్నా సరే ఆ ఫీల్, ఆ కేర్ ఎంతలో, ఆ జనాలు ఆనంద ఇది అవన్నీ మనకు కనపడవు. సో దట్ ఎక్స్పీరియన్స్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని అందుకే అంటాం మనం. సో ఓటీటీ ఈస్ ద సెకండరీ ఎనీ డే. సో దట్స్ వాట్ ఐ ఫీల్. సో అండ్ it should be delayed. Yeah, that's what sir. అంటే like అదే of course again it is on money side. I mean see the producers. Yeah. So అది ఆ బిజినెస్ పరంగా చూసుకుంటే లైక్ ప్రొడ్యూసర్స్కి ఎంతో కొంత మనీ వస్తున్నాయి. బట్ ద థింగ్ ఈస్ వీఆర్ మిస్సింగ్ ద థియేటర్ ఫీల్. ఎందుకంటే ఎవ్రీవన్ మేక్ మూవీ ఫర్ థియేటర్ ఓన్లీ ఫర్ షూర్. సో మీరు అన్నట్టుగా కొంచెం ఓటీటీ అనేది ఒక 1 month, ఒక 2 months డిలే చేస్తే కొంచెం ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఐ థింక్. 100%. ఎన్ని ఓటీటీలు వచ్చినా థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్స్ అనండి. వాళ్ళు ఎన్నో చూస్తున్నాం మనం, ఎన్నో మాల్స్లో వాళ్ళ థియేటర్స్ చూస్తున్నాం. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు ఇవాళ. టుడే 4D అట్మాస్, ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అట్మాస్ చాలా వస్తున్నాయి ఇవాళ. సో దట్
కేవలం ఆడియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ తీసుకురావడానికే చాలామంది వాళ్ళ థియేటర్స్ని బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. అండ్ ఐఎమ్ షూర్ theaters experience is theaters experience. Yes. What is yeah, that's true. But what is the basic requirement, sir, after completing the movie? Like నేనేదో జర్నలిస్ట్ అని చెప్పి స్టార్ట్ చేసిండ్రా, వీడు ఏంది భయ్యా, వీడు లైవ్ మీటింగ్ పెట్టేసిండు. నేను అప్పటి నుంచి చూస్తున్నా ఇస్తాడేమో నువ్వు కూర్చో, నువ్వు హీరోరా నైనా చేయాలా. దట్స్ కానీ ఎనీవే మీ సినిమాకి ఇవాళ మీ సినిమా మటుకు బ్రహ్మాండంగా ఆడుతుందని మనస్ఫూర్తిగా నిజంగా నమ్ముతున్నాను. అండ్ రియల్లీ the trailer is also really good. Once again, so all the best for you, Sohail, and many times this is. Thank you. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ యూ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాకు తెలుసు ఎంత హార్డ్ ఉంటుందో, బట్ వీ నీడ్ యువర్ సపోర్ట్ ఫర్ సోహెల్ మూవీ. థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ సేయింగ్ బాయ్ ఒక్కటి చెప్తాను, నేను నీకు కూడా చెప్పాలి, ఇది నీకు ఇప్పుడు దాకా ఆ ఫేస్ రాలేదు కాబట్టి చెప్తున్నాను. నేను రీసెంట్గా ఒక సినిమా చేశా, అది వచ్చిందని కూడా చాలామందికి తెలీదు. నేను ఒక సౌండ్ పార్టీ అని ఒక సినిమా చేశా, చాలామందికి తెలీదు. నేను ఒక బాధ అనిపించింది ఏంటంటే, సినిమా తీయటం గొప్ప కాదు, సినిమాని ప్రమోట్ చేయటం గొప్ప. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు ₹1,00,00,000 సినిమా తీసినా 2 కోట్లు ప్రమోషన్ పెట్టుకుంటే లేకపోతే రాకు. ఎందుకంటే నేను లైవ్లో చూశాను, నేను అనుభవించాను. ఇప్పుడు నా సినిమా నాది సౌండ్ పార్టీ 2 times రిజెక్ట్ అయింది. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ నాకు తీసుకోవట్లేదు, ఎవ్వరూ ముందుకు రావట్లేదు, నోబడీ ఈజ్ బయింగ్. నాకు తెలియదు కదా, మొత్తం అన్నీ కొనుక్కోవాలి ముందే, ఇవన్నీ ఏమంటే ప్రొడ్యూసర్ కూడా కొత్త యూఎస్ నుంచి వచ్చాడు. బట్ నేను చేసిన తప్పు ఎవరు చేయొద్దు, అందుకే చెప్తున్నాను. ఓటీటీకి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. అనుకున్నంత ఈజీ కాదు. ఓటీటీలో మన సినిమా ఎలాగో వెళ్తుందని చెప్పి ₹1,00,00,000 పెట్టి సినిమా తీయకండి. సినిమా రిలీజ్ చేసుకునే దమ్ముండి డబ్బులు కరెక్ట్గా పెట్టుకొని క్లారిటీతో వస్తేనే సినిమా వెళ్తుంది. ఇప్పటికీ నాది రిజెక్ట్ అయింది. సో వస్తుంది ఇప్పుడు కాబట్టి ఇంకోసారి. బట్ డార్లింగ్, జస్ట్ యాజ్ అ ఫ్రెండ్ నేను చెప్పేది ఒకటి, అండ్ ఐ లవ్ యూ మచా. ఈసారి నువ్వు కొడతావు, బరాబర్ కొడుతున్నావు. అండ్ మమ్మల్ని అందరినీ దగ్గర చేసింది వీడు. సీజన్ 1 నుంచి 7 వరకు నైట్ అంతా బ్యాంగే, అంటే మెసేజ్లో బాక్స్లో టింగ్ 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 అని వస్తూనే ఉన్నాయి. ఎవరో ఏదో పెడుతున్నారు, బట్ అందరినీ కలిపాడు 1 నుంచి 7 వరకు. మాకు ఇప్పుడు ఒక చాలా పవర్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది, జెన్యూన్గా చెప్తున్నా కదా. మేము నిన్నటి వరకు దీనికి ఒక థాట్ వచ్చిందండి, నిజంగా అది చాలామంది ఉపయోగపడే థాట్. అది అన్న మాట మీ అందరికీ చెప్తాను, అది ఎంత మంచి మాట మీరే చెప్పండి. సినిమాలు ఒక పెద్ద సినిమాను చిన్న సినిమా పక్కన పెడతాం. సినిమా 10 మందికి తెలియాలంటే డబ్బున్న వాళ్ళకి ఏదో రకంగా కొనేసుకుంటున్నారు, వెళ్తుంది. చిన్న సినిమా కనబడట్లే కదా, ఒక ప్లేస్ ఉండాలి. లైక్ ఈ వారంలో ఈ సినిమా ఖచ్చితంగా వస్తుందని ఒక ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్లో కనుక అందరికీ వెళ్ళే ఒక ఆప్షన్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ మీడియానా కావచ్చు, ఎస్ ఇక్కడ మనం చూస్తే ఈ వారం ఈ సినిమాలు వస్తాయని వితౌట్ ఎనీ కాస్ట్ ఏం లేకుండా ఉంటే బాగుంటుంది. బికాజ్ సినిమాని ప్రమోట్ చేయలేక చాలామంది సినిమాలు పోతున్నాయి. దట్ వాస్ గుడ్ థాట్. మమ్మల్ని ఎలాగైతే 1 నుంచి 7కి కలిపావో, ఇది మళ్ళీ నువ్వే ఇనిషియేటివ్ తీసుకొని ఆ మార్గం ఏంటో, ఆ దారేంటో నువ్వే వేసాయి. ఓకే, వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ బూట్కట్ బాలరాజు టీమ్, విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను భరించినందుకు. థ్యాంక్ యూ సన్నీ, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీ సౌండ్ పార్టీ అంత సౌండ్ వినిపించకపోయినా, పార్టీ చేసుకోకపోయినా, నెక్స్ట్ సినిమాకి ఆ సౌండ్ వినిపించాలి, పార్టీ చేసుకోవాలి, సక్సెస్ పార్టీ అని కోరుకుంటున్నాను నేను. అండ్ ఇప్పుడు అండ్ అలాగే విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా అనిపించింది. బికాజ్ అది విజయ్ గారి దగ్గర నుంచి రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు ఆయన, అందరికంటే చాలా ఎక్కువ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఉషా పిక్చర్స్కి ఒక క్రేజ్, ఒక గ్రేస్ ఉందన్నమాట. అండ్ నా సో బూట్కట్ బాలరాజ్ మాట్లాడతారు. దిస్ ఈజ్ నాట్ మై, అంటే ఉషా పిక్చర్స్ అంటే బాలకృష్ణ గారండి, మా నాన్నగారు. అండ్ యాక్చువల్గా ఈ ఏప్రిల్కి 50 years అయిపోతుంది మా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టార్ట్ చేసి. అండ్ ఐ థింక్ 50 years నుంచి డిస్ట్రిబ్యూటర్ ఉండటం అనేది ఐ థింక్ ఇట్స్ ఏ వెరీ నైస్ థింగ్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఐ ఫీల్. థ్యాంక్ యూ. అండ్ నెంబర్ 1 పొజిషన్లో ఉండడం మామూలు విషయం కాదు. అండ్ మీరు ఇలానే సపోర్ట్ ఇవ్వాలి ఈ సినిమాకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నవ్ ఓవర్ టు యూ సోహెల్. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఫ్యామిలీ, బిగ్ బాస్ టీమ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను అంటే ఈరోజు విజయ్ సార్ లాంటి వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయడము, అంటే ఒక మాట సాయం అనేది ఒకటి ఉంటుంది, ఆ ధైర్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైనా కానీ మనము లోగా ఫీల్ అయినప్పుడు ఎవరి దగ్గర డబ్బులు, ఎవరి దగ్గర ఏదో అదంతా ఆశించకుండా మనం ఒక మాట సాయం అనేది ఒకటి ఉంటుంది. సో 2 months నుంచి ఆ మాట సాయం నాకు విజయ్ సార్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. ఆ ధైర్యాన్ని ఇచ్చింది నాకు.
సో అట్ ది సేమ్ టైం నేను బూట్కట్ బాలరాజు. సో ఇవన్నీ నా కథ వేరుంటే ప్రొడక్షన్, మా పాషాబాయ్ ప్రొడ్యూసర్, ఎక్కడో సింపుల్ పర్సన్, ఏదో డబ్బులు కోట్లు ఆస్తుండి ఏదో అట్లా కాదు, సింపుల్ పర్సన్. నేను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే నీతో సినిమా చేస్తా అన్నాడు. సో నేను అనగానే నేను సరే అన్న చేద్దాము అని చెప్పేసి అలా కొంచెం అలా ఒక రకంగా అటు ఇటు చేసి మనం సినిమా కంప్లీట్ చేసినాం. సో ఇందాక సన్నీ అన్న చెప్పినట్టుగా నేను ఒకటే చెప్తా, సో యాక్టర్స్ అంటే ఓన్లీ సినిమాలో చేసేవాళ్ళే కాదు. నా దృష్టిలో సీరియల్ చేసిన, లేదంటే లైక్ వాళ్ళు వెబ్ సిరీస్ చేసిన, షార్ట్ ఫిలిం చేసిన, రియాలిటీ షో చేసిన, వాళ్ళు దేనికోసం చేస్తున్నారంటే రెండు. ఒకటి వాళ్ళ సర్వైవల్ కోసం, సెకండ్ థింగ్ 10 మందికి తెలియడానికి ఒక గుర్తింపు. అది చిన్న నుంచి చేసిండా, డైరెక్ట్ సినిమా ఎంట్రీ ఇచ్చిండా అది కాదు. నేను షార్ట్ ఫిలిం నేనే కానీ అని ఒక షార్ట్ ఫిలిం ఉంటుంది, అక్కడ నుంచి స్టార్ట్ చేసిన నేను. కొత్త బంగారు లోకంలో జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే ఒక 2 డైలాగులతో స్టార్ట్ చేసిన నా కెరియర్. ఈరోజు మెట్టు చిన్న ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చిన. సో ఇలాంటి టైంలో నేను ఒకటే బిలీవ్ చేస్తా, జస్ట్ బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్, జస్ట్ ఫైట్ చేస్తూ ఉండాలని చెప్పేసి ఒకటే బిలీవ్ చేస్తా, అదే చేస్తూ ఉన్నా ఇప్పటికీ. సో ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈరోజు చెప్తున్నా నేను ఈ మాట, మీ అందరికి తెలియంది సార్. నేను ఒక యంగ్స్టర్స్కి నేను ఒక 10 days బ్యాక్ ఫర్ సంథింగ్ సంక్రాంతి టైంలో నేను ఫోన్లు చేసిన, లిఫ్ట్ చేసి సోయల్ అనగానే కట్, మళ్ళీ తర్వాత ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయలేదు, అంటే సక్సెస్ఫుల్ హీరోస్. సో విచ్ ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అట్లీస్ట్ నాకు ఈరోజు నేను మీడియా ముందు ఒకటి చెప్తున్నాను, వెంకటేష్ సార్ ఇప్పటికీ నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టినప్పుడు కూడా మొన్న ఆయన అంత పెద్ద స్థాయిలో ఉండి ఆయన ఒక కనీసం హీ రిప్లైడ్, ఆ రిప్లైకే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినా అంటే, ఆయన ఒక స్థాయిలో ఉన్నారు, ఆయన నాకు రిప్లై ఇవ్వడం ఏంటి, ఎప్పుడు పర్సనల్గా కూడా కలవలేదు. ఆయన నాకు విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సోయల్, కీప్ గోయింగ్ కీప్ రాకింగ్ అని చెప్పేసి అన్నారు, ఒక వాయిస్ మెసేజ్. అలాంటిది నేను ఇప్పుడు ఒక సినిమా హిట్ కొట్టంగానే నేను అందరికి ఒకటే చెప్తున్నాను, ఎప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉందాము, అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉందాము. ఎందుకంటే ఎవరి దీపం ఎప్పుడు ఆరిపోతుంది తెలియదు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము. సో దయచేసి ఒకటే నా రిక్వెస్ట్, ఎవరన్నా నాలాంటి యంగ్స్టర్స్ ఎవరన్నా సినిమాలు చేసినప్పుడు మీ సపోర్ట్ కావాలన్నప్పుడు, లేకపోతే అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒక రిప్లై అయినా కనీసం, ఒక మాట, ఒక రిప్లై కనీసం, దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో అదొక్కటి నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఆ టైంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎందుకు అంటే అందరు యాక్టర్సే కదా, ఎవ్రీవన్ ఆర్ యాక్టర్స్ హియర్, మేము బిగ్ బాస్ టీం అందరం ఒక ఫ్యామిలీస్కి దగ్గర అయినాం. నాకు అప్పుడు ఒకటే థాట్ వచ్చింది, అరే ఎందుకు ఆన్లైన్లో మనమే స్టార్ట్ చేద్దాం, చలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎంతోమంది డిప్రెషన్లో ఉంటారు, ఒక ఉంటారు ఒక ఏమంటారు అంటే ఆడియన్స్లో కొంతమంది, అరే బిగ్ బాస్ చేసిన వాళ్ళు కనబడకుండా పోతారు, కనబడకుండా ఎక్కడికి పోలే, ఇదే సాక్షి. సో అందరూ ముందుకు వెళ్తూనే ఉన్నాం, ఏదో ఒక సినిమాలు చేస్తూనే ఉన్నాం, సో ఆర్టిస్ట్గా ఎదుగుతూనే ఉన్నాము, ఏదో కష్టపడుతూనే ఉన్నాం, మీలో ఒకరిగా ముందుకు వస్తూనే ఉన్నాము. సో మీ అందరు ఆడియన్స్ సపోర్ట్ కావాలి. అదంతా మాకు ఒక ప్లాట్ఫామ్, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, తిట్లు ఉంటాయి, నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, అన్నీ తీసుకొని అది దాడుతూ ముందుకెళ్ళడం అనేది, అది నాకు తెలిసి ఇంట్లో కూర్చొని జస్ట్ టీవీ చూసినంత ఈజీ కాదు, చాలా కష్టపడుతున్నాం అందరం. సో మీ అందరు సపోర్ట్ కావాలి. సో చిన్న సీరియల్ అయినా, వెబ్ సిరీస్ అయినా, రియాలిటీ షో అయినా, ఎవరైనా కూడా వాళ్ళు అక్కడి నుంచి ఏదైనా సినిమా చేస్తే అందరు సపోర్ట్ చేయండి, అదొక్కటే కోరుకుంటున్నా. ప్రతి ఇండస్ట్రీలో, బాలీవుడ్లో షారూఖ్ ఖాన్ ఉన్నారు, ఆయుష్మాన్ ఖురానా ఉన్నారు, సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఉన్నారు, తమిళ్లో వచ్చేసి మన శివకార్తికేయన్ గారు ఉన్నారు, మన విజయ్ సేతుపతి గారు ఉన్నారు, అండ్ కెవిన్ న్యూ, మళ్ళీ కన్నడలో ద గ్రేట్ యాక్టర్ యష్ ఉన్నారు. సో వీళ్ళందరూ సీరియల్ నుంచి, చిన్న స్క్రీన్ నుంచే స్టార్ట్ అయిన వాళ్ళు. అలాగే తెలుగులో కూడా సీరియల్ నుంచి, వెబ్ సిరీస్ నుంచి, రియాలిటీ షో నుంచి ముందుకెళ్ళి సినిమాలు చేసి అలాంటి గొప్ప వాళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను మనస్ఫూర్తిగా. సో హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్, అదొకటే నేను అనుకుంటా. ఇక్కడ అందరూ సినిమాలు చేసిన వాళ్ళే, సినిమాలు చేస్తున్న వాళ్ళే. సో ఏదో ఒక స్థాయిలో ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటూ సినిమాలు చేసుకుంటూ వచ్చిన బడ్జెట్తోని మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ ఉన్నాము. సో అలాంటి టైంలో నాకు వచ్చిన థాటే, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం, సీజన్ 1 to సీజన్ 7 ఒక ఫ్యామిలీ లాగా ఉందాము అని చెప్పేసి నేను ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నా. సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఎవరు ఏం చేసినా కూడా ఆ యాక్టివిటీలో, ఆ ఈవెంట్లో నేను ఉంటాను, 100% నేను ఉంటాను. నేను ఒక లేకపోయినా కూడా నేను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటా, అదే పెద్ద బలం మాకు. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఇందాక సార్ సన్నీ చెప్పినట్టు, విజయ్ సార్, నాకు ఒక థాట్ వచ్చింది. నాకు యాక్టర్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ బాధలు ఏందో నాకు నిజంగా తెలియదు. నేనేదో కొంచెం అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు అని చెప్పేసి అనుకునేవాడిని. అరే పబ్లిసిటీ ఇంకా ఎందుకు చేయట్లేదు, ఇంకా కావాలి కదా అని చెప్పేసి అడిగేవాడిని. బట్ ఆ ప్రొడ్యూసర్ పెయిన్ అనేది యాక్టర్ నుంచి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయినప్పుడు ఆ పెయిన్ అంటే ఏంటిదో నాకు తెలిసింది.
సో ఆ ప్రొడ్యూసర్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇప్పటిదాకా ఎంతమంది సినిమా ఇండస్ట్రీలో 100% సినిమాలు చేసిన వాళ్ళు 90% మొత్తం వాళ్ళు ఫెయిల్యూర్స్. పాప వాళ్ళు డబ్బులు రాకుండా ఉన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఓన్లీ 10% మాత్రమే సక్సెస్ ఉంది. అది దాటుకుంటూ నెక్స్ట్ సినిమాకి కూడా ప్యాషనెట్తో సినిమాలు చేసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఏ సినిమాని కించపరచకండి, ఏ సినిమాని ఇది చేయకండి, అదొక్కటే కోరుకుంటున్నాయి. ఏదైనా హార్డ్ వర్కే. సో అట్ ది సేమ్ టైం నేను ఒక థాట్ వచ్చింది ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరి మొబైల్ అంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది వరల్డ్ వైడ్లో, మన తెలుగు ప్రజల దగ్గర ముఖ్యంగా. నేను కోరుకునేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పబ్లిసిటీకి పైసలు లేవు అనుకోండి, సినిమా చేసిన తర్వాత ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రొడ్యూసర్ ఉండొచ్చు, లేకుంటే హై రేంజ్ ప్రొడ్యూసర్ ఉండొచ్చు, లేకుంటే కోట్ల రూపాయలు ఉన్న ప్రొడ్యూసర్ ఉండొచ్చు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు. బట్ ఇప్పుడు ఎదుగుతున్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏదో 2-3 కోట్లు పెట్టుకొని వచ్చి సినిమా చేసి తర్వాత పబ్లిసిటీకి పైసలు లేనప్పుడు ఒక యాప్ కానీ లేదంటే ఒక ప్లాట్ఫామ్ కానీ అది ఓపెన్ చేయగానే వీక్లీ రీఫ్రెష్ అవుతూ ఉండాలి. ఆ వీక్లీ ఏదైతే లోపల మనం ఓపెన్ చేయగానే ఆ వీక్కి ఏదైతే సినిమాలు రిలీజ్ ఉన్నాయో ఆ కంటెంట్ అంతా అందులో కనబడాలి. దేనికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి ఆడియన్స్ వెళ్తారు. అలాంటిది ఏదన్నా రావాలని చెప్పేసి నేను ఒక థాట్ అనుకున్నాను. ఐ డోంట్ నో, లైక్ ఐ వాంట్ టు టేక్ దట్ ఇనిషియేట్. బట్ నేను ఒకవేళ ఇంకొంచెం స్థాయి పెరిగిన తర్వాత ఐ టేక్ దట్ ఫార్వర్డ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ విజయ్ సార్. అండ్ మా టీం అందరికీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్పుడు చెప్తాను నేను. అండ్ థ్యాంక్ యూ అందరికీ. అండ్ భీమ్స్ అన్నకి, అనుదీప్ అన్నకి బ్యాక్గ్రౌండ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు. అండ్ మన భీమ్స్ అన్న కూడా మ్యూజిక్ పాటలు ఇందాక సార్ అన్నట్టుగా విజయ్ సార్ అన్నట్టుగా పాటలు మాత్రం భీమ్స్ అన్న అసలు ఈ మధ్యకాలంలో అన్ని హిట్సే. అలాగే మా బూట్కట్ బాలరాజ్ సాంగ్స్ కూడా హిట్ కొట్టిండు. అండ్ థ్యాంక్ యూ పరేషాన్, ఇమ్రాన్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేసిండు. వీళ్ళందరికీ బిగ్ బాస్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్యామిలీ అందరూ థ్యాంక్ యూ సో మచ్. పాషాభాయ్ థ్యాంక్ యూ, మా కోనేటి సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. ఐ నీడ్ యువర్ సపోర్ట్. February 2 బూట్కట్ బాలరాజ్ వస్తుంది. మీ జీతాలతో మా జీవితాలు మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సీజన్ 1 నుంచి సీజన్ 7 అందరు ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సో ఈరోజు సుశాంత్ సింగ్ రాజ్పుత్ బర్త్డే. సో ఆయన ఎంతోమందికి ఇన్స్పిరేషన్. సో మాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన సీరియల్ నుంచి స్టార్ట్ చేసి ఆయన కెరియర్ ఇట్లా గ్రోత్ అయిపోయింది సినిమాల్లోకి వచ్చి. సో హీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ యంగ్స్టర్స్ ఇప్పుడు చిన్న స్థాయి నుంచి పెద్ద దాకా రావడానికి. సో హ్యాపీ బర్త్డే సుశాంత్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సోహెల్. థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ మీ డెడికేషన్ ఆల్వేస్ కనిపిస్తూనే ఉంటుంది సినిమాలో. మిస్టర్ ప్రెగ్నెంట్తో డీసెంట్ హిట్ కొట్టారు. అండ్ బూట్కట్ బాలరాజ్తో సూపర్, ఇందాక చెప్పినట్టు బీబీ బాకల్స్ వస్తుంది. సో బీబీ అంటే బూట్కట్ బాలరాజు, బీబీ అంటే బ్లాక్ బస్టర్ అనే సౌండ్ మీరు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Feb 2 అందరికీ, ఈ టీం అందరికీ సక్సెస్ఫుల్ డే అని కావాలని కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు బెక్కం వేణుగోపాల్ గారు అండ్ అలాగే ఏలూరు విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. జై యాంకర్ అంటారు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా, మీ సపోర్ట్ ఇలానే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెయిట్ ఫర్ Feb 2 బూట్కట్ బాలరాజు. అండ్ దిస్ ఈస్ గీతా భగత్. టుడేస్ ఈవెంట్ బై UV మీడియా. థ్యాంక్ యూ సో మచ్. శుభరాత్రి.